ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం, 20, 21, 22 వచనములు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. 20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘన నామమునకు నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రవ్వా. మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకడం అనేది అసంభవం. అయ్యా, మీరు ఇస్తున్నటువంటి వాక్యాన్ని మేము భుజించకపోతే ఆత్మీయంగా మేము బలవంతులు కావడం అనేది అసంభవం. ఆత్మలో బలమును పౌష్టికతను కలిగి ఉండడం అనేది అసంభవం. పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము మాకు దయచేయము తండ్రి అని మీరు నేర్పించారు నాయన, మీకు స్తోత్రాలు. అనుదినము శరీర సంబంధమైన ఆహారమును నీవు ఇస్తున్నావు, నీకు స్తోత్రాలు. అలాగే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు సాష్టాంగ నమస్కారాలతో కూడిన మహిమను చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో బలహీనురాలైనటువంటి నన్ను బలపరిచి నాయనా నీ ఆత్మశక్తితో నింపి నీ మాట గాక మరి ఏ మాట నా నోట గుండా రాకుండా నిమిత్తము నా మాటను నా నోటిని అయ్యా నా వాక్కును నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా. ఆయన నీ మాట మాత్రమే ఈ సాధనం గుండా వేడుపడాలి. నీ చిత్తము నా ద్వారా సంఘము పక్షముగా నెరవేరాలి తండ్రి. కృప చూపించండి. మీరు ఏ వాక్కునైతే ప్రభువా మా కొరకు ఉద్దేశించారో అదే వాక్కును ప్రభువా పరిపూర్ణంగా నా నోట గుండా విడుదల చేయమని నీ సహాయాన్ని అర్థిస్తూ తండ్రి, అపవాదిని వాడు అనుచరుల కార్యాలను యేసు నామములో లయపరచమని, శపించమని, బంధించమని యేసు అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యములో నుండి మరి ఒక కోణాన్ని ఈ దినాన మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు విశేషమైనటువంటి మాటలు. అవి మన ఆత్మకు క్షేమాన్ని కలిగించేటువంటి మాటలు, మనల్ని నిత్య రాజ్య మహిమలో నిలవబెట్టేటువంటి మాటలు. ఈ మాటలు అమూల్యమైనటువంటి మాటలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో, మార్తా మరియల సందర్భంలో, మార్తా దేవుని కొరకే ప్రయాసపడుతుంది, మరియా దేవుని పాదాల దగ్గరుండి వాక్యాన్ని వింటుంటే నేను బట్టి ఒక మాట మాట్లాడుతున్నారు ప్రభు. ఏంటంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. అంటే ఉత్తమమైనటువంటి మార్గము, శ్రేష్టమైనటువంటి మార్గము, మన జీవితాలకి అత్యవసరమైనటువంటి మార్గం ఏంటి అంటే, ఫస్ట్ దేవుని సన్నిధిలో మన ప్రాణాత్మ దేహాలను నిలుపుకొని దేవుని పాదముల యొద్ద దేవుని వాక్యమును వినుటయే దేవుని దృష్టికి శ్రేష్టము. ఎందుకంటే అది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి. హల్లెలూయా. అందుకని దేవుని కొరకు మనం ఎన్నో చేయొచ్చు, అది సెకండరీ. కానీ ఫస్ట్ మాత్రం దేవుని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యం యొద్ద మనల్ని మనము ఆయన పరిధిలో నిలవబెట్టుకోవాలి. అందుకే ప్రభువు చెవి గలవాడు వినుగాక అంటే అందరికీ చెవులు ఉండవని కాదు, వినే చెవి ఉండదని, గ్రహించే మనస్సు ఉండదని. దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు మనకు కావలసినవి 2. అవి ఏంటంటే, వినగలిగే చెవితో రావాలి, గ్రహించగలిగేటువంటి మనస్సుతో రావాలి. అందుకే ఒకడు విత్తనం విత్తినప్పుడు ఆ పొలమును ఏం చేసి విత్తుతాడండి? అలాగే వెళ్ళిపోయి విత్తేస్తాడు ఆ విత్తనాలు? ముందుగా ఆ విత్తనాలను చల్లే ముందు ఆ పొలమును సిద్ధపరుస్తాడు, దున్నుతాడు. చేయవలసిందంతా చేసిన తర్వాత విత్తనం వేస్తే ఆ విత్తనం ఏమవుతుంది? ఫలిస్తుంది. దాన్నే దేవుడు అన్నాడు మంచి నేలగా సిద్ధపరుచుకుంటాడు. దాన్ని ఏ నేలగా? మంచి నేలగా సిద్ధపరుచుకున్న వాడు
విత్తనాలు విత్తినప్పుడు దానిలో విత్తనాలు ఫలిస్తాయి. సిద్ధపరుచుకోకుండా వేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధపరచకుండా చేస్తారండి మనోళ్ళు. ఎందుకు? పంట చేతికి రాదు, డబ్బులు రావు, అంటే ఫలం రాదు. అందుకని ఎవ్వరూ కూడా అజ్ఞానులుగా ప్రవర్తించరు. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పరిస్థితుల్లో, తమ తమ స్థితిగతుల్లో, తమ లావాదేవీల్లో, తన సంపాదన విషయంలో అజ్ఞానంగా ఎవరు కూడా ప్రవర్తించరు. అందరూ జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రము నా జనులు జ్ఞానము లేక అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ జ్ఞానము లేనటువంటి అవివేకులుగా మార్చబడుతున్నారు. కానీ శరీర సంబంధమైనది ఎప్పటికీ నీకు సరిపడేదేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి మార్గము ఈ లోకానికి ప్లస్ పరలోకానికి సంబంధించినది. అందుకే ప్రభువు వాక్యమును చాలా జాగ్రత్తగా ముందు మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. తప్పకుండా దేవుడు వాక్యం అనే విత్తనాలు వేస్తాడు. వాక్యం అనే విత్తనాలు వేయించుకోవడానికే మనం ఇక్కడికి వచ్చి కూర్చొని వింటూ ఉంటాం. అయితే మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుని వినగలిగేటువంటి చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సుతో ఉన్నట్లయితే తప్పకుండా నీ హృదయములో విత్తబడినటువంటి విత్తనం 30 60 చివరికి 100 ఫలించడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వినాలి. ఇప్పుడు చూడండి, మనము ఈ కోణములో నుండి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అన్ని కోణాలు ఒకటి కాదు, వేరొక కోణములో నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు తన యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం చూస్తూ ఉన్నట్లయితే, రెబెకా మరియు ఇస్సాకులకు పిల్లలు లేనటువంటి దినాలలో ఇస్సాకు రెబెకా కొరకు ప్రార్థన చేయగా దేవాది దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించి రెబెకా గర్భములో 2 బిడ్డలను ఉద్భవింపజేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెబెకా ఇద్దరు కూడా రెబెకమ్మ గర్భములో పెరుగులాడుతూనే ఉన్నారు. పెరుగులాడుతూ ఉంటూ ఉన్నప్పుడు దెబ్బలాడేసుకుంటూ ఉన్నారన్నమాట ఇద్దరు. అప్పుడు ఆ తల్లి ఇద్దరు కూడా కడుపులో గలాటి జరుగుతూ ఉంటే తల్లి సమాధానంగా ఉండగలదా? దేవుని దగ్గరికి వెళ్ళింది. బిడ్డలు లేనప్పుడు బిడ్డలు లేరు దేవా అని ఏడ్చాం ప్రభువా. తీరా గర్భవతిని అయిన తర్వాత ఈ కష్టం, ఈ బాధ, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని దేవుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమీ లేదమ్మా, 2 జనపదములు నీ గర్భములో ఉన్నాయి. అయితే మొదటి వాడి కంటే 2వ వాడు బలిష్ఠుడవుతాడు అని చెప్పేశాడు దేవుడు అక్కడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇదే మాటను పౌలు భక్తుడు ఉదహరించారు. ఏమని ఉదహరించారంటే, నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అని వాళ్ళు ఇంకనూ మంచి చెడులు చేయకముందే దేవుడు వాళ్ళ జీవితాలను డిక్లేర్ చేశాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ముందే చూచినటువంటి దేవుడు. అందుకే చూచుచున్న దేవుడా అని పేరు పెట్టింది ఎవరో? హాగరు. చూచుచున్న దేవుడా అని పేరు పెట్టింది. ఏం చూచాడు? హాగరు గర్భములో ఉన్న శిశువు మగవాడని చూచాడు. హాగరు గర్భములో ఉన్నటువంటి శిశువును నేను ఆశీర్వదిస్తానన్నాడు. వాడు అడవి గాడిద లాంటివాడు అన్నాడు. అంటే అందుకే ఆయన దేవుడయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆయన అనంత జ్ఞాని అయ్యాడు. అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆయనకి తెలుసు. అందుకే ఆయన అంటాడు, కూర్చుండుట, లేచుట, నీవు పండుకొని ఉండుట, మేలుకొని ఉండుట అంతా నేను ఎరుగుదును. ఆయన నిన్ను ఎప్పుడు చూస్తాడో? నువ్వు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత చూడ్డు. నీవు పుట్టక మునిపే, నీ తల్లి గర్భములో నీవు ఉద్భవింపబడక మునిపే. హల్లెలూయా. అందుకే ప్రవక్తలు అంటారు, నేను నా తల్లి గర్భములో ఉద్భవింపబడక మునిపే నీవు నన్ను జనములకు ప్రవక్తగా నియమించితివి. అందుకే దావీదు అంటాడు, నేను పిండోత్పత్తి కాక మునిపే, నా తల్లి నన్ను గర్భము ధరించక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి. అంత అతీతుడు మన దేవుడు. హల్లెలూయా, అంత శక్తిమంతుడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ధ్యానపూర్వకంగా మనకు తెలుసు కాబట్టి, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ ఎవరి మీద ఉంది? యాకోబు మీద ఉంది. అంటే దేవుడు చేత ఏర్పాటు చేయబడిన వాడు, ప్రణాళికలో ఉండవలసినటువంటి వాడు, ఉండదగిన వాడు, ఉండాల్సినటువంటి వాడు యాకోబు. దేవుడు డిక్లేర్ చేస్తాడో, యాకోబును నేను ప్రేమించాను. హల్లెలూయా. అయితే ఈ విషయం మనకి తెలుసు. ఈ విషయం వాళ్ళ అమ్మకి కూడా తెలుసా లేదా? అమ్మకి కూడా తెలుసు.
అయితే వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అప్పటికే యాషావుకి వివాహం జరిగింది. యాషావుకి వివాహం ఎవరితో జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి కనాను స్త్రీలతో జరిగింది. మొత్తానికి వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి రెబెక్కమ్మ గారికి అస్సలు పడట్లేదు, కోడళ్ళకి అత్తగారికి. జాగ్రత్తగా వినాలి మాట, అస్సలు పడట్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా, అనగా ఇస్సాకు రెబెక్కలు కూడా ఈ కోడలను బట్టి చాలా విచారము నొందుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దినాలు గడుస్తున్నాయి, పరిస్థితులు బాధాకరంగానే ఉన్నాయి. ఉన్న తర్వాత ఇస్సాకుకేమో పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. చిన్న కొడుకు అయినటువంటి యాకోబు అంటే రెబెక్కమ్మ గారికి చాలా ఇష్టం. ఆమె ఇష్టమయ్యేటప్పటికి ఒక రోజు వచ్చింది. ఆ రోజు మన ఇస్సాకు ఏమంటున్నారంటే యాషావును పిలిచి, యాషావు, నా దినములు అంతం అతి సమీపముగా ఉంది. అందుకని నీవు వేటాడి వేట మాంసం తెస్తే నీవు తెచ్చినటువంటి, నీవు వండి వడ్డించినటువంటి రుచికరమైనటువంటి భోజ్యాలను నేను తిని తృప్తి చెంది, నేను మరణం కాక మునుపు వాటిని తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు ఇస్సాకు యాషావుతో. ఈ విషయాన్ని చాలా అండి. అప్పుడు అలా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఇతడు వేట మాంసానికి వెళ్ళడం జరిగింది. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే రెబెక్కమ్మ గారి విషయాన్ని ఎవరో అర్థమవుతుందని చెప్పేది. చూడండి ఏం జరిగిందంటే రెబెక్క వింది. విన్న తర్వాత రెబెక్కకి ఎవరిష్టం? యాకోబు అంటే ఇష్టం. మరి రెబెక్కతో దేవుడు ఏమని మాట్లాడాడు? నేను చిన్నోడు పెద్దోడు కంటే బలిష్ఠుడు అవుతాడు అని మాట్లాడాడు. ఆ విషయం ఇవిడికి తెలుసు కదా, చేయగలిగేది దేవుడే కదా, చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినోడు కదా, సత్తా కలిగినోడు కదా. ఈవిడ మీద ఏమన్నా పెట్టాడా భారం? అమ్మ రెబెక్కమ్మ, నాలో ఏమీ లేదు కానమ్మా, నీ ప్రయత్నం ద్వారా చేసేయమ్మన్నాడా రెబెక్కమ్మనే? చెప్పండి. ఆయన ఏమండో, నా మార్గములో ఉండు, నీ పని నేను చేస్తానంటాడు. హల్లెలూయా. నేను ఏర్పాటు చేసిన మార్గములో ఉండు, నేను ఏర్పాటు చేసినటువంటి మార్గములో నిబంధనలో నీ ఉండు, ఆ యొక్క పరిధిలో నీ ఉండు, నువ్వు చేయాల్సింది ఏం లేదు, నీ పక్షంగా నేను చేస్తాను. హల్లెలూయా. ఎక్కడైనా సరే యుద్ధం ఎవరి పక్షంగా ఎవరు చేశారు చెప్పండి ఒక మాట? మనల్ని ఏమన్నా చేయమన్నాడా? ఎక్కడ నిలబడినా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడిన అంటే ఏంటి? నా పరిధిలో నిలబడండి, నేను మీ పక్షముగా యుద్ధం చేస్తాను. అర్థమైందా? కానీ ఇక్కడ రెబెక్క ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది అనమాట. అంటే ఈవిడే చెయ్యాలి పాపం అంతాని. ఆ స్టెప్ దేవునికి అంగీకారమా కాదా అనే విషయం మాత్రం ఆమెకి అవసరం లేదు. ఇది అసలు నీత, ఇది అసలు న్యాయమా, ఇది అసలు యథార్థత, ఇది అసలు పరిశుద్ధత, ఇది మన దేవునికి సంబంధించినదా అనే ఆలోచన మాత్రం లేదు. ఆమె ముందు ఒక్కటే ఏంటంటే పెద్దోడికి వాళ్ళ నాన్న ఆశీర్వాదం ఇస్తాడు, నా చిన్నోడికి ఆశీర్వాదం లేకుండా అయిపోద్ది. ప్రార్థనకి వెళ్ళిందా? దేవా మరి నువ్వు ఇలా చెప్పావు, పెద్దోడికి ఆశీర్వాదం వెళ్ళిపోద్ది, ఉన్న కోడళ్ళేమో మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు, పెద్దోడంతా కూడా మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు అని ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళలేదు. కానీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఊహలు, సొంత ఉద్దేశాలతో కొడుకుని పిలిచి, యాకోబు మీ నాన్నగారు అన్నయ్యకి ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేయాలనుకుంటున్నారు, కానీ దేవుడు ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అందా? దేవుడు ప్రణాళిక నీ మీద ఉంది, నేను సైలెంట్గా ఉంటాను, దేవుడి మీద ఆధారపడతాను, నువ్వు ఆధారపడరా, నడరా, ప్రార్థనలో కూర్చుందాం, మన ప్రయత్నాలు కాదు కానీ దేవుడి దగ్గర అడుగుదాం, దేవుడు ఆటంకపరచగలడు, దేవుడు ఏం చేయాలంటే చేయగలడు అని దేవుడు టాక్ వచ్చింది. అక్కడ దేవుడు టాక్ వచ్చిందా? తల్లి తన సొంత ప్రయత్నాన్ని, సొంత నిర్ణయాన్ని, సొంత మాస్టర్ ప్లాన్ని కొడుకుతో చెప్తుంటే కొడుక్కు మాత్రం కొంచెం భయం వచ్చింది. ఏమని భయం వచ్చిందంటే, మమ్మీ అంత మంచిగా చెప్పావు మమ్మీ, బాగుంది మమ్మీ, అన్నయ్య ఏమో రోమాలు కలిగినోడు మమ్మీ, నేనేమో నున్నన వాడిని, డాడీ గనక నన్ను తడిమి చూసి కనిపెట్టాడంటే ఆశీర్వాదం కాదు కదా నా అమ్మ, శాపమే నా మీద ఎలుబడి చేస్తుంది అంది. ఆ శాపము నా మీద కూర్చునుగాక. ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి అమ్మ, ఎవరో తల్లి ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. అంటే ఆ శాపం నా మీదకి వచ్చేసినా పర్లేదురా బాబు, నీ మీదకి మాత్రం ఆశీర్వాదమే రావాలి, నేనేమైపోయినా పర్లేదురా బాబు, నువ్వు బాగుపడాలి.
అంటే దేవుని కనుసైగల్లో లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుడు తలుచుకోకుండా, దేవుడు కలగజేసుకోకుండా ఈవిడ గారి ప్రయత్నం ద్వారా కొడుక్కి ఆశీర్వాదం ఇచ్చేద్దా? ఆయన గారు మాత్రం పెద్దోడు తెచ్చి ఇచ్చినటువంటి భోజనాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చేద్దా? అలాగైతే బిలాం అన్నవాడు దేవుని ప్రజలను శపించడానికి వెళ్తానంటే, శపించే బాబు, నీ నోట్లో పెట్టాను బాబు, వెళ్ళి బాబు అని పంపేశాడా దేవుడు? ఆశీర్వాదం వచ్చును పెట్టి పంపాడు. దేవుని కనుసైగల్లో లేనిది ఏది జరగదండి. అందుకని సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు మానుకోండి, దేవుని మీద ఆధారపడండి. సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు మానుకొని దేవుని మీద ఆధారపడండి. ఇప్పుడు అంతా కూడా ప్లాన్ అంతా కూడా చెప్పింది, నా కుమారుడా, నా మీదకు శాపం వచ్చునుగాక, నీ మీదకు మాత్రం ఆశీర్వాదమే వచ్చునుగాక. నువ్వు అనుకుంటే అయిపోద్దా తల్లి? అప్పుడు ఏం చేసిందంటే, చక్కగా మందలోనికి వెళ్ళి మంచి లేతదైనటువంటి క్రొవ్వినటువంటి వేటను నువ్వు తీసుకురా, మంచిగా రుచికరమైన భోజ్యాలను నేను వంటి పెడతాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, అన్నయ్య బట్టలు నీకు తొడుగుతాను. అన్నయ్య రోమములు కలిగిన వాడు గనుక ఏర్పాటు చేసినటువంటి ఆ చర్మాన్ని నీ మీద కప్పుతాను. డాడీకి మాత్రం ఏమాత్రము డౌటు రాదు. కానీ ప్లాన్లు సక్సెస్ అవుతాయి. ఏమవుతాయండి? ప్లాన్లు మాత్రం సక్సెస్ అయినంత మాత్రాన దేవుని చిత్తానుసారమైన సక్సెస్ కాదండి ఇది. అర్థమవుతుందా? నిద్రపోకండి, జాగ్రత్తగా వినండి. కానీ ప్లాన్ ఏమైంది? సక్సెస్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నోట గుండా అబద్ధపు మాటలే వచ్చాయి. ఎవరికి? యాకోబు అంటేనే మోసగాడని రాయబడి ఉంది. యాకోబు అని పేరుకు అర్థం ఏంటంటే మోసగాడు, ఫుట్ నోట్లో రాయబడి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాయనా కుమారుడా అన్నాడు, నా తండ్రి అన్నాడు. ఏమి నాయన ఇంత శీఘ్రంగా వచ్చేసితివి అన్నాడు తండ్రి. కుమారుడైనటువంటి యాకోబు మోసగాడు ఏమన్నాడంటే, నా తండ్రి, నా ఏలిన వాడైనటువంటి నా దేవుడు శీఘ్రంగా నా ముందుకు వేటను తీసుకొచ్చాడు తండ్రి, శీఘ్రంగా నేను వడ్డించేస్తాను తండ్రి అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా శీఘ్రముగా నా ఎదుటకు వేటను తెచ్చినందున నేను శీఘ్రముగా దానిని సిద్ధపరిచి నీ యొద్దకు రుచికరమైన భోజ్యాలు తెచ్చిదిరా. పాచి అబద్ధం. ఏ అబద్ధం? పచ్చి అబద్ధం అనమాట. మళ్ళీ అక్కడ అబద్ధంలో ఎవరిని యాడ్ చేశాడు? దేవుని బిడ్డలు దెయ్యాలను యాడ్ చేస్తారు ఇటండి, మరి దేవుణ్ణి యాడ్ చేస్తారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి అనుభవాలు. మళ్ళీ పేరుకు మాత్రం అబ్రహాము మనవడు, ఇస్సాకు కొడుకు, వాగ్దాన పుత్రుడు. పేరుకు మాత్రం ప్రవచనాలు అతనికే, దర్శనాలు, స్వప్నాలు, ప్రత్యక్షతలు అన్నీ దేవుడు చిత్తములో ఉన్నవాడు, దేవుడు ప్రణాళికల్లో ఉన్నవాడు. బుద్ధి గడ్డి తిని వేసే వేషాలు మాత్రం దేవుడు అంటే ఏంటో ఎరగనటువంటి వేషాలు. దేవుడు అంటే ఏంటో ఎరగనటువంటి వేషాలు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు సైతానుగాడు. ఈ అబద్ధం ఏమన్నా మేలుకరమైన అబద్ధమా? అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలిద్దామనేటువంటి మోసయుక్తమైనటువంటి అబద్ధం. మళ్ళీ అందులో నీ దేవుడైన యెహోవా శీఘ్రంగా నా యొద్దకు తీసుకొచ్చాడు. ఎంత అబద్ధం అండి! దేవుణ్ణి వాడుకుంటారండి మధ్యలో. ఏదన్నా వచ్చిందంటే దేవుడి మీద ఒట్టు. ఏమన్నా వచ్చిందంటే ఏంటి? దేవుడి మీద ఒట్టు. నీ మనస్సాక్షిని నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవే అజ్ఞానిగా ప్రకటించుకుంటున్నావు. నీకు నీవుగా సైతానిగాడు యొక్క కబంధ హస్తాల్లోకి కూరుకుపోతున్నావు. ఆడు మామూలుగానే పట్టుకుంటే వదలడు, నువ్వు వెళ్ళి ఆడిని పట్టుకుంటాడు అసలు వదలడు. చూడండి ఎలా మాట్లాడాడు. అది అయిన తర్వాత, బాబు స్వరము యాకోబు స్వరములాగా తడిమి చూస్తేనేమో రోమములై యాషావులా ఉన్నాయేంటి నాయన అంటే అక్కడ అబద్ధమే. నేను నీ కుమారుణ్ణి అయినటువంటి యాషావులు నాన్న అన్నాడు. యాషావా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాడు. ఆనందదాయకంగా వెళ్ళిపోయాడు. ఎవరో? యాకోబు. ఆ ఆనందం ఎంతసేపు ఉంది, ఆ సంతోషం ఎంతసేపు ఉందో చెప్తాను మీకు. వెళ్ళిపోయిన తర్వాత పాపం చెమటలు కక్కుంటా వేట మాంసాన్ని వండుకొని, వేటాడినోడు వాడు, వండినవాడు వాడు, వడ్డించినవాడు వాడు. వడ్డించడానికి రుచికరమైన భోజ్యాలు నాన్న దగ్గర తీసుకొచ్చి నాన్న అనేటప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చింది తెలుసా ఆయనకి? యాకోబు ఎప్పుడు మోసగాడే, యాషావు నాన్న అనుకుని రుచికరమైన భోజ్యాలు తెచ్చాడంటే ఈ మోసగాడు మొత్తానికి మోసముతో ప్లాన్ వేసి
నా యొద్ద నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందే జ్యేష్ఠత్వాన్ని కూడా తీసుకున్నటువంటి మోసగాడు యాకోబు అని అతనికి అర్థమైపోయి గడగడ ఉడికిపోతున్నాడు. తండ్రి అర్థమైపోయింది అతనికి, ఇంకేమీ లేదు, ఇంక ఇవన్నీ ఏమీ లేదు, అర్థమైపోయింది అతనికి యాకోబు గురించి. అప్పుడు అంటాడు, నీ తమ్ముడు మోసయుక్తంగా నీ వేషములో నా యొద్దకు వచ్చి నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఎత్తుకుపోయాడు. అప్పుడు యాషావు ఏడుస్తాడు, నాయనా తండ్రి, నన్ను ఆశీర్వదించడానికి ఒక్క ఆశీర్వాదమైన నీ యొద్ద లేదా? ఈ 2 మారులు యాకోబు నన్ను మోసగించాడు, యాకోబు అనే పేరు వాడికి తగినదే అని ఏడ్చుకుంటూ 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 తను తాను సమాధానపరుచుకుంటున్నాడు. మా తమ్ముడిని నేను చంపేస్తాను. ఈ మాట కూడా వింది. ఈ మాట కూడా ఎవరు విన్నారు? క్రైస్తవులకు కూడా కిటికీల్లోంచి వినడం. ఏమండి జాగ్రత్తగా వినండి, ఎవరిళ్ళు కిటికీల్లోంచి వినడం, ఆ రంధ్రాల్లో నుంచి చూస్తాం. ఎందులోంచి? డైరెక్ట్గా చూడలేరు వీళ్ళు. రంధ్రాల్లో చూడడం, ఏ బట్ట కట్టుకున్నారు, ఎలాగున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు. కిటికీల్లోంచి బొరులు పెట్టుకుని రంధ్రాలు పెట్టుకుని రంధ్రాల్లోంచి చూడటం. ఎవరన్నా ఏమైనా చెప్పుకుంటే చెవి ఇలాగ వేయడం. ఓ పక్క నుంచి ఎవరితో మాట్లాడతారు కానీ చెవి మాత్రం ఎక్కడేస్తారు, ఇలాగే. ఇలాంటి దౌర్భాగ్యపు బుద్ధులన్నీ ఉంటూ ఉంటాయి. ఇది దేవుని యొక్క స్వభావం ఏమీ కాదు, సైతానిగాడి బేషుకైనటువంటి స్వభావం అన్నమాట. అందుకని ఈవిడు కూడా చోటు నుంచి వినడం, ఏం మాట్లాడుకుంటున్నారు వినడం, ఏం గుసగుసలో లిప్పు మూమెంట్ అంతా కూడా అర్థం చేసుకోవడం, అంత ఎవరికి ఉంది? రెబెకాకు ఉంది. అంతా జరిగింది. జరిగిన తర్వాత మీ అన్నయ్య నిన్ను బ్రతకనివ్వడు, మీ ఇద్దరిని ఒక్క మారి నేను కోల్పోవడం అనేది నాకు జీర్ణించుకోలేనటువంటి విషయం అని భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కదా, ఎప్పుడు ఒకటేనండి. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏమండి పెద్దోడు చిన్నోడు ఏసీసీలో ఉన్నాడండి, అందుకనండి మా అన్నయ్య వాళ్ళు ఇంటికి పంపేద్దామండి. ఎలాగ పెద్దోడు మనకి ఇష్టం లేని అమ్మాయిని తెచ్చుకుని మనకు చాలా బాధాకరంగా ఉన్నాడు కదా. ఇప్పుడు మా అన్నయ్య కుమార్తెల్లో ఒక కుమార్తెను పెళ్లి చేసుకుని రమ్మని పంపుదామండి. వాడిని పంపిన తర్వాత అంతా సద్దు మనిగిన తర్వాత వాడికి పిలుపునిద్దాం. అప్పుడు వాడిని పిలుపునిచ్చిన తర్వాత వాడు మన దగ్గరికి వస్తాడండి. భార్య మాట వింటాడండి ఎవరు? అంతటికే మూలం నువ్వే కదా అండు, అంతా నువ్వే చేసావు కదా అండు, వింటాడు. విన్న తర్వాత ఇద్దరు ఒకటైపోయారు. పెద్దోడు ఒకటైపోయాడు, ఈ ముగ్గురు ఒకటైపోయి అన్నారు, బాబు మీ అన్నయ్య పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మాకు తిప్పలు ఎక్కువైపోయినాయి, అందుకు నీవు మీ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మేము పిలిచేంత వరకు అక్కడే ఉండి మేము పిలిచిన తర్వాత నీవు మా యొద్దకు రావాలి అన్నారు. ఏ మమ్మీ ఏ డాడీ ఎంత హడావిడిగా నన్ను ఎందుకు పంపేస్తున్నారు అంటే, ఏమీ లేదు, మీ అన్నయ్య కత్తి పట్టుకుని రాబోతున్నాడు, నేను చంపేస్తాడు. అప్పుడు భయం పట్టుకుందండి. అందరికీ భయమే, ఎవరికి సమాధానం లేదు. ఇస్సాకుకి సమాధానం లేదు, రెబెకాకి సమాధానం లేదు, యాకోబుకి అసలు లేదు. ఎందుకంటే మొట్టమొదటి క్యాండిడేట్, చంపబడే క్యాండిడేట్ ఎవరు? యాకోబుకి సమాధానం లేదు. తర్వాత మన రెబెకాకి సమాధానం లేదు, ఇస్సాకుకి సమాధానం లేదు. యాషావుకు ఉందా? ఎవ్వరికే లేదు. వెళుతూ ఉన్నప్పుడు దేవదేవుడు ఆ రాత్రికాల సమయంలో తను పండుకొని ఉన్నప్పుడు కల ద్వారా అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడాడంటే, ఒక నిచ్చెన కనబడుతుంది, భూమికి ఆకాశాన్ని అంటే అంతగా ఒక నిచ్చెన కనబడుతూ, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడుతున్నారు. అంతేకాదు ఆ నిచ్చెనకు పైగా యెహోవా దేవుడు కనబడుతున్నాడు. కనబడి ఆయన మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, నీ తండ్రికి నేను నీ తాతకి వాగ్దానము చేసిన ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, నలుదిశలా నేను నిన్ను వ్యాపింపజేస్తాను, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి నేను మరలా రప్పిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని ఏమన్నారు? నేను నీకు తోడై ఉంటాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పించి నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను
విడవను. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. మన ధ్యానంలోనికి ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు మోసం చేస్తున్నాడు అనే విషయం తనకే తెలుసు. మోసగాడై అబద్ధాలు ఆడాడని తెలుసు, మోసం చేశాడని తెలుసు. అందుకే అన్న చంపబోతున్నాడని తెలుసు. అందుకే అమ్మా నాన్నలు నన్ను తరివేశారని తెలుసు. పండుకొని ఉన్నాడు. పండుకున్నప్పుడు కలలో దేవుడు కనబడుతున్నాడు. కనబడుతూ, ఇదిగో మీ నాన్నకి మీ తాతకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నీ పక్షంగా, నీ సంతానం పక్షంగా నేను నెరవేరుస్తాను. నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను కాపాడుతాను. మరలా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేంత వరకు నేను నిన్ను విడవను అని మాట్లాడిన తర్వాత దర్శనం చూశాడు, దేవుని స్వరం విన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, దేవుడు ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క ఊహల్లో, ఉద్దేశ్యాల్లో ఉన్నవారు దేవుని యొక్క మార్గము అనబడేటువంటి ఇరుకు మార్గాన్ని తప్పి, మతి తప్పి ప్రవర్తించేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవదేవుడు వాళ్లకు తోడై ఉంటాడు. ఎందుకు తోడై ఉంటాడు అంటే, నీ మీద ఆయన ప్రణాళిక నెరవేర్చు నిమిత్తము ఆయన నీకు తోడై ఉండి నీకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఆ ఉపదేశం ఎందుకు చేస్తూ ఉంటాడంటే, ఆ ఉపదేశమును బట్టి నీవు గ్రహించుకుంటే, నీవు పరిధిలో నిలబడితే దేవుడు ఆ వాగ్దానాన్న ప్రణాళికను నెరవేర్చడానికి ఉపదేశం చేస్తాడు. అందుకే నేను ప్రేమించు వారిని నేను గద్దించి శిక్షిస్తాను. నేను ఎందుకన్నాడంటే, నేను ప్రేమించి వారు మతి తప్పి దేవుడి ప్రణాళికల్లో నుండి, ఎలవడు ప్రణాళికల్లో నుంచి తప్పిపోతే నేను వాళ్ళని తోసేస్తాను అన్నాడు. అక్కడ చెప్పండి, తప్పిపోతే నేను విడిచిపెట్టేస్తా, నేను త్రోసేస్తా అంటూ సమయం ఇస్తాడు. ఎప్పుడు? నేను ప్రేమించి వారిని గద్దిస్తాను, శిక్షిస్తాను. గద్దిస్తాను అంటే వాక్యంతో గద్దించినప్పుడు, గద్దింపుకు లోబడితే ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. శిక్షలో ఏముంటుందంట? కష్టం ఉంటుందంట, బాధ ఉంటుందంట, నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయంట, దుఃఖం ఉంటుందంట. ఇది సైతానుగాడు నిన్ను శోధించడం కాదంట. నువ్వు యోబువు కాదంట, నువ్వు యోసేపువు కాదంట, నీవు ఆత్మీయుడువు కాదంట, నువ్వు ఆత్మీయురాలువు కాదంట. కోణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంట. మనం ఒక మాటలో చెప్పాలంటే, దెప్ప పగలగొట్టన్నా దేవుడు ఏం చేస్తాడంట? తీసుకొస్తాడంట. అది ఏంటో మీకు చివరికి అర్థమవుద్ది. ఇప్పుడు దేవుడు మాట్లాడలేదా అంటే, మతి తప్పి ప్రవర్తిస్తూ దేవుని ప్రణాళికలకు తగినట్టుగా ప్రవర్తించకుండా, ఇరుకు మార్గంలో ప్రయాణించకుండా, ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణిస్తూ సైతాను సంబంధిగా ఉన్నంత మాత్రాన దేవుని స్వరము యాకోబుకు వినబడలేదా? ఈ రోజున మరి ఆ దేవుడు నీతో మాట్లాడట్లేదా? ఆ స్వరం నీకు వినబడట్లేదా? వినబడుతుందా లేదా? నీకు కళ్ళు వస్తున్నాయా లేదా? దర్శనాలు వస్తున్నాయా లేదా? నీకు ప్రవచనాలు వస్తున్నాయా లేదా? నువ్వు నాశనం అయిపోతావని ప్రవచనం వచ్చిందా? నువ్వు పోతావని వచ్చిందా? నువ్వు ఎగిరిపోతావని వచ్చిందా? ఏమని వచ్చింది? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత కన్నీరు కార్చావో నాకు తెలుసు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు, నేను నీకు తోడై ఉన్నాను. నీవెన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు, నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు తోడై ఉన్నాను? ఎందుకు తోడై ఉన్నాను? నువ్వు చచ్చిపోకుండా నా ప్రణాళికలు నీ ఎదుట నెరవేర్చే వరకు నీకు అపాయం కలగకుండా నేను నీకు తోడై ఉంటాను. అది నువ్వు చచ్చిపోతే మరి ఎలాగా? ఇక్కడ కూడా అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడి. జాగ్రత్తగా వినండి. అంతేగాని నిన్ను ఆశీర్వదించేస్తాను అన్నాడు అక్కడ. చెప్పండి ఒకసారి. నువ్వు ఈ పరిధిలో ఉన్నా, నీవు ఈ యొక్క మార్గంలో నిలబడకపోయినా, నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని మార్గమును పక్కన పెట్టి నీ సొంత ఆలోచన నిర్ణయాలతో గ్రహింపు లేకుండా నీవు తిరిగితే నా ఆశీర్వాదం ఇదిగో నీ మీదకు వచ్చింది అన్నాడా? వచ్చిందా పోనీ ఆశీర్వాదం? అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ప్రత్యక్షత ఇచ్చాడు, స్వరం వినిపించి మాట్లాడుతున్నాడు, మనోడికి గ్రహింపు లేదు. మనోడు గ్రహింపు ఎలా కలుగుతుందో చెప్తే ఒక్కసారి ఎంత అపహాస్యంగా ఉంటుందో ఒకసారి వివరిస్తాను మీకు. ఇక్కడ నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, ఇదిగో నేను మరలా ఈ స్థలానికి నిన్ను తీసుకొచ్చేంత వరకు నేను నిన్ను విడవను అన్నాడా?
అన్నాడా? కింద మన యాకోబు గారు ఏమంటున్నారు చూడండి. యాకోబు 20 చూడండి జాగ్రత్తగా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. లేకపోతే ఉండడా బాబు? వినండి ఒకసారి, ఇందులో ఏముందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు తోడై ఉంటాడు. రెండోది, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరం అవుతుంది. మూడవది, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని మొక్కుకొనెను. చిన్నోడు కాదండి, అప్పుడు 40 సంవత్సరాలు ఈయనకి. ఏమండి, అప్పటికే యాషావుకి పెళ్ళి అయిపోయిందా? అయిందా లేదా? యాషావుకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి చిన్నోడు ఈయన. మరి యాషావు యాకోబు ఇద్దరు ఒకే రోజు పుట్టారండి. చిన్నోడు బాలుడు అనుకోకండి మీరు. పెళ్ళిడికి వచ్చింది కాబట్టి పిల్లని పెళ్ళిళ్ళు చేసుకుని రా అని పంపారండి. చిన్నోడు కాదండి. మరి 40 సంవత్సరాల్లో దేవుని కొరకు తెలియదా? తెలుసు, అందుకే దేవుడు కనబడ్డాడు. దేవుని స్వరం తెలియదా? తెలుసు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడని తెలియదా? తెలుసు. మందిరం కొరకు అవగాహన లేదా? వీళ్ళందరూ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఆ రోజు నుంచి వాక్యం ఉంది, అవునా? అందుకే అబ్రహాము దగ్గరికి వాక్యము వచ్చేను అని రాయబడింది. జాగ్రత్తగా వింటే ఈయనకి దేవుడంటే అవగాహన ఉంది, దేవుడంటే ఎవరో తెలుసు, వాళ్ళ తాత పక్షంగా దేవుడు ఏం చేశాడో తెలుసు, తండ్రి పక్షంగా దేవుడు ఏం చేశాడో తెలుసు, దేవుడు ఎదుట ఏ పరిధిలో నిలబడాలో తెలుసు, ఎలా ఉండాలో కూడా తెలుసు. తెలిసిన తప్పటడుగు వేసి మోసం చేసి అమ్మ చెప్పినటువంటి మాటకు లోబడి సన్మానించి తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు దేవుడని. ఇలాగ అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మనం నడిపిస్తున్నప్పుడు మనం నడవకూడదు. అన్నీ తెలిసినా ఏం చేశాడు? పొరపాటు చేశాడు. పొరపాటు చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత లభించింది. ఏ ప్రత్యక్షత అది? ఇరుకు మార్గం ఇదిగో నాయన, నేను నిన్ను ఆశీర్వదించగలను, దీవించగలను, నేను నిన్ను ప్రేమించాను, నీ అన్న కంటే గొప్ప జనంగా నేను చేయగలను, మాటిచ్చింది నేను, మాటిచ్చిన నేను తప్పను. కానీ నీవెందుకు నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా ఈ మార్గంలో కాక ఈ మార్గంలో ప్రయాణిస్తున్నావు? ఇదిగో నేనున్నాను, ఇదిగో దైవ ప్రత్యక్షత, ఇదిగో పరలోక సంబంధమైన ప్రత్యక్షత అని అక్కడ తన బ్రతుకును తనకు తెలియపరచడానికి ప్రత్యక్షతనిచ్చి, ఇదిగో నేను మీ తాతగా చేసినటువంటి వాగ్దానం నీకు నెరవేరుస్తాను, నీకు, నీ పిల్లలకు, నీ సంతానానికి కూడా నేను ఈ దేశాన్ని ఇస్తాను, నేను నిన్ను విడవను, నీకు ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను మరలా ఇక్కడికి నిన్ను రప్పిస్తాను. మరలా రావాలి, అక్కడ ఉండిపోకూడదు, మరలా రప్పిస్తానంటే ఇక్కడ 3 మాటలు చెప్పారు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమని చెప్పారంటే, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా తీసుకొస్తాను అన్నాడా? అంటే ఇప్పుడు యాకోబు ఏమనాలి? నాకు తోడై ఉన్నావు ప్రభువా, స్తోత్రం. పోన్లే, గ్రహింపు లేదు కదా, తన తప్పును బట్టి తనకు గ్రహింపు లేదు కాబట్టి దేవుడు అన్నదానికి ఏమనాలి? తోడై ఉంటానన్నావు ప్రభువా, నీవు నా దేవుడు, ఎప్పటికీ నీకు స్తోత్రం. నన్ను కాపాడుతానన్నావు ప్రభువా, నీవు నా దేవుడు కాబట్టి నన్ను కాపాడుతావు, నీకు స్తోత్రం. గ్రహింపు లేదులే. మూడోదిగా ఏమనాలి? నన్ను నిశ్చయముగా ఈ దేశానికి తీసుకొస్తానన్నావు ప్రభువా, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ప్రభువా, స్తోత్రం. గ్రహింపు లేనోడు కూడా ఇలా అనొచ్చు కదా. కానీ ఏమన్నాడో తెలుసా? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నాకు తోడై ఉంటే, నేను వెళ్ళు మార్గములో నన్ను కాపాడితే, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తే, అప్పుడు నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. రెండవదిగా ఏమన్నాడు అంటే, నాకు ఇచ్చిన యావత్తులో కూడా నీకు 10వ వంతు ఇస్తాను. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఉన్నారు. వాళ్ళ కొడుకుతో, ఒరే బాబు నేను నీకు తోడుగా ఉంటాను, ఒరే బాబు నేను నీకు డబ్బులు వేస్తాను, ఒరే బాబు నేను చదివిస్తాను, నీకు మంచి భవిష్యత్తు ఇస్తానని తన కుమారుడితో అన్నప్పుడు తన కుమారుడు ఏమనాలి? అలాగే నాన్న, ఓకే నాన్న, మంచిది నాన్న అనాలి. తండ్రి ఏమో నేను నీకు డబ్బులు ఇస్తాను రా, నేను నీకు చదివిస్తాను రా, నేను నీకు తోడుగా ఉంటాను రా, నేనే నీకు అన్యాయం ఉంటాను రా అంటే, ఇదిగో నాన్న నువ్వు అన్యాయం ఉంటేనే నాకు తండ్రి అవుతావు. చూడండి, జాగ్రత్తగా వినండి, ఇలాగ చెప్తే కానీ అర్థం అవుతాం. నేను నీకు తోడుగా ఉంటానంటే నువ్వు అలా చేస్తేనే నాకు తోడుగా ఉంటావు, నువ్వు అలా చేస్తేనే నాకు తండ్రి అవుతావు, నువ్వు అలా చేస్తేనే నేను నీకు కుమారుడిని అవుతాను. ఎంత విడ్డూరంగా ఉందండి మాట. అర్థమైందండి ఇప్పుడు?
నేను నిశ్చయముగా నిన్ను తీసుకొస్తానంటే, నీవు నన్ను మరలా క్షేమంగా ఇక్కడికి తీసుకొస్తే నేను నీకు దశంభాగం ఇస్తాను. నీవు నాకు నీరిచ్చి, గాలిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇస్తే నీవు నాకు దేవుడు అంటావు, లేత ఉండవు. నువ్వు నాకు సంపాదన ఇస్తే నేను నీకు దశంభాగం ఇస్తాను, లేత ఇవ్వను. ఇదిగో నేను నిలబెట్టినటువంటి స్తంభం నీకు మందిరం అవుద్ది, లేత కట్నం. ఏంటండి ఇది అసలు? గ్రహింపు లేనోళ్ళు మృక్కుబళ్ళు, గ్రహింపు లేనోళ్ళు ప్రార్థనలో, గ్రహింపు లేనోళ్ళు వ్యవహారాలు తైతిక్కలుగాను తలతిక్కలుగాను ఉంటాయన్నమాట. గ్రహింపు లేనోళ్ళని దేవుడు ఎలా తీర్చాడు? ఓయ్ మందమతులారా, వివేకులారా, అందులారా, మూర్ఖులారా, మీ గ్రహింపు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల శాస్త్రుల యొక్క పులుసుని పిండు గురించి జాగ్రత్త పడండి అంటే, ఒరే యేసు ప్రభుకి రొట్టెలు తెత్తం మర్చిపోయాం, అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు మనకి. గ్రహింపు లేదండి. అందుకే నేను మొదట చెప్పాను, వినగలిగే చెవి, గ్రహించగలిగే ఏ గ్రహింపు లేదు. అయ్యో నేను అడ్డదిడ్డంగా బ్రతుకుతున్నాను, నా దేవుడు సరైనోడు, నికాసైనోడు, న్యాయమైనోడు, ఆయన మార్గం సేదాగా ఉంటుంది, నేను అడ్డదారిలో బ్రతుకుతున్నాను కదా, నా దేవుడికి ఇష్టం లేదు అందుకే అన్నాడు. నన్ను కాపాడతానన్నాడు. ఎప్పుడు కాపాడాలి? అపాయకరమైన పరిస్థితులు వస్తే, అపాయకరమైన పరిస్థితులు వస్తేనే కాపాడబడాలి. అంటే నాకు ఏదో అపాయం ఉందే, నన్ను కాపాడతాను అంటున్నాడు. దేవస్తోత్రం ప్రభువా. ఏమన్నా గ్రహింపు లేకుండా నీవు నాకు బట్టలు ఇస్తే, నీవు నాకు తిండి పెడితే నీవు నాకు దేవుడు అవుతావు, అప్పుడే నేను నీకు మందిరం కడతాను, అప్పుడే నా సంపాదనలో నీకు దశంభాగం ఇస్తాను అంటే ఈయనకి దశంభాగం గురించి తెలుసు అనమాట. అబ్రహాం ఆ రోజున మెల్కీసెదెకు కనబడినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అన్నింటిలోనే అతనికి దశంభాగం ఇచ్చాడు. నాకు తెలియక అడుగుతాను, దశంభాగం ఇవ్వడం ఏమన్నా మొక్కుబడే ఏంటంటే? మొక్కుకున్నట్టంటే ఇక్కడ దశంభాగం ఇవ్వడం మొక్కుబడా? నీకున్న దానిలో దేవుడికి దశంభాగం ఇవ్వాలి, అది విధి, అది ధర్మం. అందుకే అబ్రహాము తనకున్న దానిలో దశమ భాగం ఇచ్చాడని ఆది కాండంలో రాయబడి ఉంది. దశమ భాగం ఆయన సొత్తు. అంతేగాని ఈయన నేను నీకు ఎక్స్ట్రాగా ఏదో చేస్తానని మొక్కోలేదు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాను అంతే. ఇప్పుడు రేఖ నాకు ఏదో బ్లౌజులో ఏదో కుట్టిందండి, కుట్టిన తర్వాత ఆమెకి నేను డబ్బులు ఇవ్వాలి 100 రూపాయలు. రేఖకే నువ్వు కుట్టినందుకు డబ్బులు ఇస్తాను అంటలే, కుట్టావా ఇచ్చి నేను నీకు 100 రూపాయలు ఇస్తానులే 100 రూపాయలు అంటే ఏంటి? రేఖ ఏమనుకుంటుంది? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఉత్తు పుణ్యాన్ని ఇస్తానంటుంది. అర్థమైందా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది నేనేదో ఉత్తు పుణ్యాన్ని విసిరిపాడేస్తున్నట్టుగా మాట్లాడడానికి ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇప్పుడు మన వాళ్ళు కౌలుకి చేస్తారు, జాగ్రత్తగా చెప్పుకుందాం అర్థమయ్యేలాగా. కౌలు చేస్తారు. వాళ్ళు కౌలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళేమో కౌలు చేయించేసుకుని శ్రమ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు నీకు ఇస్తానులే అన్నారు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? తింగరోళ్ళు ఏమన్నాను, ఇదేంటి నా కష్టార్జితాన్ని ఆడేదో దానం చేసినట్టుగా ఇస్తానులే అంటాడేంటి? ఆడికి అసలు బుద్ధి ఉందా? నా కష్టార్జితం నేను అర్హుణ్ణి, నాకు ఇవ్వాలంతే, అంతేగాని ఏదో దానం చేసినట్టు ఇస్తానులే అంటాడేంటి? అంటే కష్టం అంతా ఆడు కూరుకుదిలేసానా? అవునా కాదా? ఇప్పుడు దశంభాగం దేవుడు సొత్తు అయితే ఇక్కడ మొక్కుకున్నాడంట. ఇదేం మొక్కుబడండి బాబు? దశంభాగం ఇస్తానని మొక్కుకోవడం ఏంటి? దశంభాగం దేవునిది. అంటే ఇతను వ్యవహారం ఎలా ఉంది? అర్థం పర్థం లేదు. అసలు ఇతను లైన్లో ఉంటే కాదా? లైన్లో లేడు, ట్రాక్లో ఉన్నాడా? నిత్యంలో ప్రయాణం చేస్తున్నాడా? అడ్డదిడ్డంగా ప్రయాణం చేస్తున్నాడు, గ్రహింపు లేకుండా అడ్డదిడ్డంగా ప్రయాణం చేసేవాడు. మాటలు, ఆలోచనలు, తలంపులు, ఊహలు అన్నీ అడ్డదిడ్డంగానే ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటాడు తెలుసు? యాకోబు, నా దేవుడు నన్ను విడవలేదు. ఏ బాబు, మోసం చేసావు కదా. అందుకే మన బ్రతుకులు మనం చూసుకోవాలి. మనకు వచ్చినటువంటి దర్శనాలను బట్టో, ప్రత్యక్షతలను బట్టో, స్వరం వినబడిపోతేనో మనం గనులం అయిపోం. అందులో మనల్ని మనం వెతుక్కోవాలి, మనల్ని మనం గ్రహించుకోవాలి, మనల్ని మనం చూచుకోగలగాలి. అసలు ఎందుకు వచ్చింది ఆ దర్శనం? నువ్వు మోసం చేసి వెళ్ళిపోతుంటే, దేవుని పరిధిలో నుండి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, దేవుడు నేను తోడుగా ఉంటాను, ఆశీర్వదిస్తాను అన్నాడా? అంటాడా?
ఆశీర్వదిస్తే ఎప్పుడు ఆశీర్వదిస్తానంటాడు. నీవు మరలా నా పరిధిలోనికి వచ్చేంత వరకు నేను నిన్ను విడవను, పరిధిలోనికి వచ్చిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. తన ప్రార్థన, తన మొక్కుబడి ఎలా ఉందో చూడండి. ఈ రోజున మన జీవితాల్లో కూడా గ్రహింపు లేకుండానే ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, గ్రహింపు లేకుండానే మొక్కుబడులు చేస్తూ ఉన్నామేమో. అది అసలు మొక్కుబడి చెయ్యాల్సిన మొక్కుబడి కాదేమో. మొట్టమొదటగా నీకు గ్రహింపిచ్చేది దర్శనం కాదు, నీ గ్రహింపిచ్చేది దేవుడు స్వరం కాదు. వాటన్నిటిని బట్టి నేను నిలిచి ఉన్నాను అనుకుంటావు. నీకు గ్రహింపిచ్చేది దేవుని వాక్యం. అర్థమైందా? నీకు గ్రహింపునిచ్చేది దేవుని వాక్యం. నీ బ్రతుకును బయట పెట్టేది దేవుని వాక్యం. నీవు ఇలా ఉన్నావని చెప్పేది దేవుని వాక్యం. నిన్ను ఖండించేది, గద్దించేది, నీకు బుద్ధి నేర్పేది. అందుకే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఏమనుకున్నాడు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అబ్బబ్బా, వెళ్ళిపోయాడండి. మరి దేవుడు ఎందుకు అనుమతిచ్చాడంటే, దేవుడు ఎప్పుడు కూడా నీతిని జరిగిస్తాడు. 2 మారులు మోసం చేశాడు. ఇప్పుడు యాకోబా, నేను న్యాయవంతుడిని, నీతిమంతుడిని, నువ్వెళ్ళు అడ్డ మార్గంలో నీకు తిప్పలు పెట్టకపోతే నన్ను అడుగు. ఎందుకంటే దేవుని ప్రణాళికల్లో, దేవుని చిత్తములో ఉన్నంత మాత్రాన దేవుడు వాక్యాన్ని అప్లై చేయకుండా ఉండడు. ఏది విత్తుకుంటావో యాకోబా, దానిని నీవు కోసుకునేలాగా నేను చేస్తాను. వాక్యం తప్పదు. అందుకని ఇప్పుడు ప్రయాణం మామగారి కూతురుని చూసుకోవడానికే వెళ్ళింది. ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని రమ్మన్నారు కదా, వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి అక్కడ ఆయన చూడగానే మెడ మీద పడిపోయాడు, ముద్దులు పెట్టేసుకున్నారు. ఒకరికొకరు అంతా బాగుంది. ఫస్ట్ అందరూ బాగుంటారు కదండి. మావి చాలా మంచివాడు, అప్పుడు బాగున్నాడు. అమ్మాయి కూడా నచ్చేసింది. అప్పుడు అన్నాడు, బులపాటం మనిషి కదా, ఎవరో అసలు అడ్డదిడ్డంగా ఉన్నాడు, నీతికరమైన న్యాయకరమైన వాక్య క్రమానుసారంగా లేడు కాబట్టి ఏమన్నాడంటే, మీ చిన్నమ్మాయి నాకు నచ్చింది మావయ్య, 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, అప్పుడు మీ చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యాలి. 7 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసేసుకున్నా. మరి రాహేలు చాలా ప్రీతి కలిగినటువంటి అమ్మాయి కాబట్టి 7 సంవత్సరాలు 7 రోజుల్లో గడిచిపోయింది అనమాట ఆయనకి. అప్పుడు అన్నాడు, మావయ్య మరి 7 సంవత్సరాలు కొలువు చేశాను, మరి అన్న మాట ప్రకారంగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తావంటే, నడిసే అల్లుడా అని పెళ్లిపేటల మీద ప్రేమించిన అమ్మాయికి బదులుగా పెద్ద కూతురుని పెట్టి పెళ్లి చేసేసి పంపేశాడు. తీరా అక్కడ చూసేటప్పటికి నేను మోసపోయానని తెలుసుకున్నాడు. ఎవరో? యాకోబు మావయ్యతో అంటున్నాడు, మావయ్య ఎంత మోసమా? దేవుడు ఏమనుకుంటాడు పైనుంచి? యాకోబా మోసగాడా, నీవు చేసిన మోసానికి ప్రతి మోసాన్ని నీవు కోసుకున్నావు. ఇది నా నైజం, ఎవ్వరికి తప్పదండి, జాగ్రత్త. నువ్వు ప్రణాళికల్లో ఉన్నా, చిత్తములో ఉన్నా, దేవుడు కనికరముతో నీ అనబడినటువంటి వాళ్ళని పక్కన పెట్టి రక్షణ అనుభవం నీకు ఇచ్చి నిన్ను ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఎంచినా, నీవు దేవుని వాక్య క్రమానికి విరోధంగా బ్రతికితే ఆ బ్రతుకుకు తగినటువంటి ఫలం ఈ భూలోకములో పొందుకుంటావు. ఇది దేవుని నైజం. మన దేవుడు మాట తప్పడండి. ఒకరికొక న్యాయం కాదండి. దేవుడు ప్రణాళికల్లో ఉన్నవాడే మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. దేవుడు యొక్క పరిధిలో నుండి తప్పాడు, మోసం చేశాడు. ప్రతి మోసము అతనికి కలగడానికి దేవుడు కారణమయ్యాడు. అప్పుడు మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, కానీ ఏమన్నా దుడిచాడా? మరి ఏమిస్తాడు దశంభాగం దేవుడికి మొక్కేసుకున్నాడు? చెప్పండి. ఏమీ ఫలం ఉండదు. గాలికి కొట్టుకున్నట్టుగానే ప్రయాస. 7 సంవత్సరాలు గాలి కొట్టుకున్నాడండి. 7 సంవత్సరాలు ఫలము లేనటువంటి పనికి బందీ అయిపోయాడండి. 7 సంవత్సరాలుగా కష్టాన్ని, నష్టాన్ని అనుభవించాడండి. దానివల్ల తను దుడిసినది ఏమీ లేదండి. 7 సంవత్సరాలుగా ఒక్క దశమ భాగం కూడా దేవుడికి ఇవ్వలేదండి. మరి మొక్కేసుకున్నాడు. అందుకే వ్యర్థంగా మనం ఎక్కడున్నామో తెలియకుండా వ్యర్థమైన మొక్కులు మొక్కకూడదు. దాని ద్వారా నీకేం వచ్చేది? దేవుని పరిధిలో ఉండు, దేవుని ఆత్మతో నడిపింపబడు. దేవుడు నడిపించుకుంటాడు, ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఏమి మాట దేవుని ఎదుట నెరవేర్చుకోగలిగాడు? ఆస్కారం ఉందా? ఆ తర్వాత మళ్ళీ చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆశ. మావయ్య గారు కూడా ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. చిన్నమ్మాయిని పెళ్లి చేయనని అనట్లేదు అల్లుడా, మరి పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయిని పెళ్లి చేయడం మాకు సంప్రదాయం కాదు.
అందుకని పెద్ద అమ్మాయిని ఇచ్చేసాను, కానీ చిన్న అమ్మాయిని కూడా ఇస్తాను. 7 సంవత్సరాలు కొలువు చేసే. ఏమి బ్రతుకండి యాకోబు బ్రతుకు. అబ్రహాం యొక్క మనవుడుగా దేవుడు ప్రేమించినటువంటి అనుభవాల్లో గొప్ప బలిష్టమైన జనంగా చెయ్యాలనుకున్నటువంటి యాకోబు దేవుడు అంటే ఏంటో తెలియకుండా, దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుడు ప్రణాళికలు పట్టనట్టుగా తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అందుకే అవివేకులు దినములను వ్యర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయాడు యాకోబు? అవివేక అయిపోయి దైవ చిత్తానుసారముగా దినములను సద్వినియోగపరుచుకోక దేవుడు చిత్తానికి పక్కకు వెళ్ళిపోయి అంతా కూడా నష్టముగా, వ్యర్థముగా, గాలికి పడినటువంటి ప్రయాసగా, ప్రణాళికల్లో ఉన్నవాడు బ్రతకాల్సినటువంటి దుస్థితి దాపరించింది అబ్రహాం మనవడికి, ఇస్సాకు కొడుక్కి, వాగ్దాన పుత్రుడికి. దేవుని చిత్తమునకు విరోధంగా బ్రతికితే ఎన్ని ప్రణాళికలున్నా, ఎంత దేవుని యొక్క చిత్తంలో ఉన్నా సంసోనులాగా తిరగలి విసరడం తప్పదు. అందుకే దేవుడి దగ్గర చాలా భయభక్తులు అన్నాడు. అందుకే దేవుడు భయముతో, భక్తితో ఆచి తూచి అడుగులు ముందుకు వేయాలి. ఎక్కడికక్కడ దేవుని వాక్యం మనకి గుర్తుకు రావాలి. ప్రతి అడుగులో దేవుడి వాక్యం గుర్తు రావాలి. ప్రతి మాటలో దేవుడి వాక్యం గుర్తు రావాలి. ప్రతి క్రియలో దేవుడి వాక్యం గుర్తు రావాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం గుర్తు రావాలి. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రములు దానిని ధ్యానించాలి. అప్పుడు మనము ధన్యులమవుతాం. హల్లెలూయా. ఎక్కడా దేవుడి కొరకు లేడు, ఎక్కడా ప్రణాళికల్లో లేడు. వ్యర్థంగా 7 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు కొరకు చేయట్లేదు ఈ ప్రయాస. అమ్మాయి కొరకు. ఎవరి కొరకండి? దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఇలాగ తిప్పలు పడితే సమయం అంతా వ్యర్థం అవుద్ది. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కొరకు 7 సంవత్సరాలు మరలా కొలువు చేస్తే అప్పుడు దక్కిందండి రాహేలు. 14 సంవత్సరాలు వ్యర్థంగా, చూడండి, 14 సంవత్సరాలు వ్యర్థంగా, దుడిసిందంతా వ్యర్థంగా. ఈ రోజున దేవుని మాటగా నేను మీతో చెప్తున్నాను. ఏంటి అంటే, దేవుని యొక్క సంగమా, దేవుని స్వర్గం ఇచ్చి సంపాదించుకున్న సంగమా, దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తే ఆ వాక్య పరిధిలో, ఆ మార్గములో నీవు బ్రతకక మార్గము తప్పి, మతి తప్పి ప్రవర్తిస్తున్నావో, నీవు ఎంత కష్టపడినా నీ కష్టార్జితము బొగ్గిపాలు తప్ప అది నీకు ఆశీర్వాదకరముగా ఎన్నటికీ ఉండదు. ఎన్నటికీ ఉండదు. అది నీకు దీవెనకరంగా ఉండదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించడానికి అది అక్కరకు రాదు. నీవు దేవుని పరిధిలో ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అది నిన్ను ఐశ్వర్యవంతుడిగా, ఆత్మ సంబంధంగా, శారీరక సంబంధంగా ఐశ్వర్యం అనబడేటువంటి ధనానిధిని నీకు ఇవ్వడానికి అది ఆస్కారంగా ఉంటుంది. ఈ యొక్క సందర్భాలలో నుండి మనం ఈ విషయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ దేవుడంటే భయముతో బ్రతకగలగాలి. ఎలా బ్రతకగలగాలి? భయముతో బ్రతకగలగాలి. 14 సంవత్సరాలు ఊరికి వ్యర్థమైపోయిందండి. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు మావయ్యను అందరూ మేపుతూ ఉన్నాడు. మామయ్య గారు కూడా అల్లుడి గారిని మోసం చేస్తూనే ఉన్నారు. 10 మారులు జీతం మార్చారు. తీరా జీతం వచ్చే టైంకి జీతం ఇలా పట్టుకుని, ఇదిగో ఇవి ఇలాగ అయిపోయినాయి కట్టో, ఇది ఇలాగ అయిపోయింది కట్టో, దీన్ని ఏమది ఎత్తుకుపోయింది కట్టో, ఇది ఎలా జరిగింది కట్టో, ఇది దీనికి చెల్లు వెళ్ళిపో. ఉత్తు చేతులతో 6 సంవత్సరాలుగా పడ్డాడండి ప్రయాస. అందుకే అన్నాడు, నా కన్నులు క్షీణించిపోయాయి, నా కంటికి నిద్ర లేదు, నేను మంచి బ్రతకలేదు, నేను ఆనందాన్ని అనుభవించలేదు, నా దినములన్నీ దుఃఖ సహితంగా మిగిలిపోయాయి. నేను 20 సంవత్సరాలు దుడిశాను, కానీ దుడిసినటువంటి దుడుపు నాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. అది వ్యర్థ ప్రయాస అయిపోయింది. ఎండకిండ, వానకు తడిసా, నిద్రలేని రాత్రులు గడిపా, నా జీవితంలో సుఖం అంటూ లేదు, సౌఖ్యం అంటూ లేదు 20 సంవత్సరాలుగా. యాకోబా, ఈ 20 సంవత్సరాలు ఆ పరిస్థితి నీకు ఎందుకు దాపరించిందంటే, నేను చెప్తున్నాను, దేవుని పరిధి తప్పి, మత తప్పి ప్రవర్తించినందున. దేవుని బిడ్డగా ఉండవలసిన వాడు సాతాను సంబంధిగా మోసగాడిగా ఉన్నందున, 2 మారులు వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసినందున మావయ్య గారు 2 సార్లు మోసం చేశాడు. మావయ్య గారు 2 సార్లు మోసం చేశాడు. దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. చిల్లు
తీరిపోయింది. విత్తిన దాన్ని కోసుకొనేలాగా దేవుడు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు యాకోబును చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ తర్వాత నుంచి చిల్లైపోయిన తర్వాత నుంచి అతని కష్టానికి రావాల్సినటువంటి ఫలితానికి యాకోబుకు ఒక గొప్ప ప్లాన్ ఇచ్చి, మావయ్య గారు ఎంతైతే యాకోబును మోసం చేసి తీసుకున్నాడో అదంతా యాకోబుకు రావడానికి దేవుడు కారణమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నాడు యాకోబు, నీవు ఇప్పుడు నీతో చెప్పినట్టుగా, నీవు నాతో మొక్కుకున్నట్టుగా నీవు పుట్టిన దేశానికి నీవు తిరిగి వెళ్ళు. హల్లెలూయా. పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు. ఇప్పుడు లైన్లో పడి నేను వెళ్ళనన్నాడా? అమ్మా నాన్న కబురు పెడతానన్నారు. అమ్మా నాన్న కబురు పెట్టారా? అమ్మా నాన్న కబురు పెడతారు, తండ్రి ఆగుతానన్నాడా దేవుడితో? జాగ్రత్తగా వినండి. ఏం చేశాడు? వెళ్ళాడు. నిజానికి చెప్తున్నాను, దేవుడు అన్నాడు, నేను నిన్ను కాపాడతా. ఆ సందర్భంలో నేను మీకు వాక్యం చూపిస్తాను. మావయ్య గారి వలన అతనికి ఏ హాని కలగకుండా దేవుడు అతన్ని కాపాడాడు. 20 సంవత్సరాలుగా అతనికి ఏ ప్రాణ నష్టం కలగకుండా దేవుడు అక్కడ కాపాడాడు. ఎందుకు కాపాడాడు? కాపాడతానన్నాడు, కాపాడాడు. కాపాడిన తర్వాత వెళ్ళమన్నాడు. దేవుడు మాట పట్టుకుని భార్యతో చెప్తున్నాడు, బిడ్డలతో చెప్తున్నాడు, 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, 20 సంవత్సరాలు దుడిచాను, నా కష్టం అంతా వ్యర్థమైపోయింది. అయితే దేవుడు నా కష్టాన్ని చూసి నాకు రావలసిన దాన్ని మీ నాన్న దగ్గర నుంచి నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మనల్ని మన ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు, మీరు మాతో వస్తారా అంటే నేను అన్నాను, భార్య భర్తలు ఎప్పుడు ఒకటేనని అన్నాను లేదా? ఆ భార్యలు అంటున్నారు, మా నాన్న ఇంతవరకు కూడా మీరు దుడిసిన దాన్ని అన్యాయంగా చేశాడు, అయితే మీ దేవుడు దాన్ని మీకు ఇచ్చాడు, ఇదంతా ఆస్తి మాది, మా పిల్లలది, నడిచేయండి వెళ్ళిపోదాం అన్నారు. పెళ్ళైన తర్వాత భర్తే కదండి. పెళ్ళైన తర్వాత మా నాన్న మా అమ్మని ఎవరంటున్నారో వాళ్ళు వాక్యానికి విరోధులు. పెళ్ళైన తర్వాత భర్తను పక్కన పెట్టి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడోళ్ళు, మా చిల్లోళ్ళు, అన్నవాళ్ళు దేవుని వాక్య క్రమానికి విరోధులు. భార్య భర్తలు ఏక శరీరం. ఇద్దరు భార్యలు కూడా ఏమన్నారు, మా నాన్నలో మాకు పాలు లేవండి, ఎంతవరకు దుడిసిందంతా కూడా మా నాన్న అన్యాయంగా తిన్నాడు, దేవుడు మనల్ని చూశాడు కాబట్టి ఇదంతా మాది, మా పిల్లలది, నడిచేయండి వెళ్ళిపోదాం అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వీడిపోయాడండి, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది మావయ్య గారిని మోసం చేసి వెళ్ళిపోయిన లెక్కల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మావయ్య గారు అంతు చూద్దామని వెళతంటే దేవుడు అక్కడ మావయ్య గారితో మాట్లాడుతున్నాడు స్వప్నాలు. ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబుతో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడవద్దు, జాగ్రత్త సుమా అన్నాడు. అంటే దేవుడు యాకోబుని కాపాడుతున్నాడండి. అన్నాడా? నేను కాపాడుతాను. కాపాడుతున్నాడు. మావయ్య గారు వచ్చారు, కానీ దేవుడు మాట్లాడొద్దు అన్నాడు కదా, అలా సద్దుమణిగింది. ఇప్పుడు యాకోబు దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి భార్యతో బిడ్డలతో వెళుతున్నాడు. అక్కడ ఒక సమాచారం యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు, మీ అన్నయ్య నిన్ను చంపడానికి 400 మందితో కత్తి పట్టుకొస్తున్నాడు. సమాధానం కానీ శాంతి కానీ అడుగడుగునా లేదు. ఎక్కడి నుంచి లేదో తెలుసా? వాళ్ళన్నని ఎప్పుడైతే మోసం చేశాడో దానికి బదులుగా చెప్పుకోవడం, ఎప్పుడైతే దేవుడు పరిధిని తప్పి ప్రవర్తించాడో ఆ దినం మొదలుకొని ఈ క్షణం వరకు అతనికి సమాధానం లేదు. ఆ భయంతోనే అతడు ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పాను కదండి, దేవుడి దగ్గర ప్రార్థనలో తప్పం, మొక్కుబళ్ళు చెల్లించుకోవడం తప్పం, నువ్వు నాకు ఇలాగా నేను నీకు ఇలాగా అనడం కూడా తప్పం. ఈయన కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని గద్దిస్తాను, గద్దించి మాట నప్పతే ఏం చేస్తాను? శిక్షిస్తాను. ఇక్కడ మాత్రం ఎన్ని గద్దింపులు అయిపోయినాయి. అనుభవపూర్వకంగా ఎంత నేర్పాడు దేవుడు యాకోబుకి. గ్రహింపులోకి వచ్చాడా? 20 సంవత్సరాల్లో గ్రహింపులోకి వచ్చాడా? గ్రహింపులోకి రాలే. కానీ యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడు? గ్రహింపులోకి రాలేదు. 20 సంవత్సరాలుగా యాకోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎన్నో అనుభవాల గుండా యాకోబుని నడిపించాడు. కానీ యాకోబు మాత్రం గ్రహింపులోకి, ఓరి బాబోయ్, గ్రహింపులోకి
రాలేదు. గ్రహింపులోకి రాకుండా నేను మా అన్నను మోసం చేశాను ప్రభు, అందుకే మా మావయ్య మోసం చేశాడు అని అనుకోడు. మా మావయ్య నన్ను ఎంత మోసం చేశాడు, దేవుడు కూడా నేను నీకు తోడై ఉన్నాను అది కూడా అర్థమైపోయి, దేవుడు కూడా మీ మావయ్య నీకు చేసి చూశానని మాట్లాడా అది కూడా ఇప్పుడు ఎంత బలం వచ్చేద్దాం మనకి. అది అర్థం చేసుకోండి వాక్యాన్ని. నీ గురించి దేవుడు మాట్లాడుతున్నంత మాత్రాన నీ రహస్యాలు తెలియదని కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుణ్ణి. ఇప్పుడు దేవుడికి యాకోబు మోసం చేశాడని తెలియదా? అందుకే మోసానికి ప్రతి మోసం యాకోబు అనుభవించడానికి దేవుడు కారణంగా లేడా? కానీ అదే దేవుడు అంటాడు, నీ మావయ్య నీకు ఏది చేశాడో నేను చూస్తున్నాను కాబట్టి మీ మావయ్య దగ్గర నుంచి నీకు రావాల్సింది ఇస్తానని ఇచ్చాడా లేదా? దీన్ని బట్టి యాకోబు ఏమనుకుంటాడు, అయ్య బాబు నేను ఎంత మంచోడో, ఇటు మోసం చేసినా మంచోడు, నువ్వు దేవుడు నిన్ను కొడుతున్నా కూడా నువ్వు యోబులాగా యోసేపులా ఫీల్ అయిపోవడమే. అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. వీళ్ళు దేవుడు తోడుగా ఉండడం, దర్శనాలు వచ్చేయడం, స్వప్నాలు వచ్చేయడం, దేవుడి దగ్గర ఏడుచుకుంటూ ప్రార్థన చేసేయడం, అభిషేకం మీదకి వచ్చేయడం, ఇది అంతటిని బట్టి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియవు. మరి ఏం తెలుపుతుంది? వాక్యం తెలుపుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అందుకే మన జీవితాలను మనం పరిశీలనగా తెలుసుకోవాలి. బుద్ధి రాలేదండి ఈయనకి. మోసానికి ప్రతి మోసం అనుభవించాడు. నేను మోసగాడని ఒప్పుకున్నాడా? దేవుడు గొప్పడు, మా అన్నయ్యని మోసం చేశాను, మా నాన్నను మోసం చేశాను, అందుకే దేవుడు నన్ను మోసం చేసేలాగా మా మావయ్యని వాడుకున్నాడని అనుకున్నాడా? 20 సంవత్సరాల్లో అనుకున్నాడా? వచ్చేస్తున్నప్పుడు అనుకున్నాడా? అనుకోకుండా దేవుడిని పట్టుకుని మా అన్నయ్య చంపేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు. చూస్తాడో లేకపోతే ఏం చేస్తాడంట? దేవుడు శిక్షిస్తాడంట. ఈయన గారు ఏ గ్రహింపు లేకుండా ఆశీర్వదించే అంటే అంత ఈజీగా దేవుడు ఆశీర్వాదం దొరుకుద్దా? అంత ఈజీగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు చేసిన వాగ్దానం యాకోబు సొంతం అవుద్దా? పశ్చాత్తాపడితే సొంతం అవుద్ది, తన్ను తాను గ్రహించుకుంటే సొంతం అవుద్ది. ఏ మార్గమును తప్పావో, ఎక్కడ పడ్డావో, ఎక్కడ లేవాలో దేవుడు చెప్తున్నది ఏంటో గ్రహించుకుంటే అప్పుడు ఆశీర్వాదం మీదకు వస్తుంది. కానీ ఈ అబ్బాయి ఏమి గ్రహింపు లేకుండా ఈయన నన్ను ఆశీర్వదించి అంటే దేవుడు చూశాడు. ఇంకేం చేస్తాడు? గద్దింపులు అయిపోయినాయి, హెచ్చరింపులు అయిపోయినాయి, విత్తిందంతా కోసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపం పడతాడా మా ఓడు అని చూస్తున్నాడు. ఎన్ని పరిస్థితుల మీదకు వస్తున్న పశ్చాత్తాపం మాత్రం లేదు. అన్నయ్య కత్తి పట్టుకుని మీదకు వస్తున్న పశ్చాత్తాపం మాత్రం లేదు. దేవుని ఎదుట ఏ రీతిగా నిలబడాలో ఆ రీతిగా నిలబడ్డం మాత్రం లేదు. కానీ మాత్రం నన్ను ఆశీర్వదించి. ఎక్కడంట? రాత్రంతా మగసిరి గలవాడై కన్నీటితో ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు కరిగిపోయాడు ఆ దేవుడు. నేను నీ కన్నీళ్ళు దాటిపోనన్నాడు కదా, మరి నువ్వు దేవుని పరిధిలో నుండి తప్పిపోయి అని ఏడిచేస్తుంటే నీ పరిధిలోకి వచ్చేసి ఆశీర్వదించేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు తెలుసా? ఒక్క పీకుతాడు. చేస్తా గద్దింపు అయిపోయింది, ఖండింపు అయిపోయింది, శిక్షలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా చివరగా ఒక్క శిక్ష అన్నమాట. తొడగూటి మీద కొట్టాడండి. ఎక్కడ కొట్టాడు? ఎందుకు కొట్టాడు? నీ ఏడుపు ఏంటి? నీ బాధ ఏంటి? ఒరే నువ్వు క్రైస్తవుడువేనా? అసలు నీకు పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? అసలు నీ బ్రతుకును ఒక్కసారి నువ్వు చూసుకున్నావా? నేనేమో ఆత్మీయుడిగా బ్రతుకున్న మార్గంలో ఉండని నిచ్చెన బయలుపరితే నాకు తోడై ఉన్నా అంటావు. నేనేమో నీకు తోడై ఉంటాను, ఆపద రాకుండా కాపాడుతానంటే నువ్వు తోడై ఉంటేనే నాకు దేవుడు అంటావు. నాకు ఇవ్వాల్సినవి అన్నీ కూడా మింగేసి ఇదిగో నీకు దశమ భాగం ఇస్తామని మొక్కుతావు. అసలు నీ వైఖరి, నీ వ్యవహారం ఏమన్నా మారుతుందా? నా ప్రణాళికల్లో ఉన్నా కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దించాను, ఎన్నోసార్లు హెచ్చరించాను, అయినా కానీ ఒక్క మారు నువ్వు అలా కూర్చొని నీ బ్రతుకును మాత్రం నువ్వు అర్థం చేసుకోలే. అసలు నా దేవునికి నేను మొక్కుకున్నానా, మొక్కుబడి తీర్చానా, అసలు నేను దుడుస్తున్నది నా చేతుల్లోకి వచ్చిందని గ్రహింపుందా? అసలు ఏ విషయంలోనైనా అలా కూర్చొని గ్రహింపు కానీ నీకు జరిగిందా? జరగలేదు. ఇంకేం దేవుడు మాట్లాడకుండా రాత్రి అంతా ఉండిపోయి వీడు మాత్రం నన్ను వెళ్ళనివ్వడం, ఇంకా వీడికి మాత్రం గ్రహింపు రాదు, నేనే కొట్టిన గ్రహింపు రావట్లే. అప్పుడు ఇంకా ఆయన జ్ఞానంతో, ఒరే బాబు, నువ్వు పశ్చాత్తాపడేలా లేవు, నీకు గ్రహింపు లేదు, నిన్ను కొట్టినా కూడా కుంటుకుంటే వెళ్ళిపోతున్నావు, కానీ నేను మోసగాండని నువ్వు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒక్కసారి చెప్పయ్యా నీ పేరేంటో చెప్పు,
సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతుంటే నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అందా? దేవుడు ఆయన జ్ఞానంతో నీ భర్తను తీసుకురా అంటే అప్పుడు నా భర్త లేడని నిజంగా చెప్పేసింది. ఇప్పుడు కూడా దేవుడు నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అనే మోసగాడు అన్నాడు. అప్పుడు అంటాడు, ఎప్పటి నుండి నీవు ఇశ్రాయేలువు, దేవుని కుమారుడు. ఎప్పటి నుండి నీవు నీ మార్గములో లేవు, నా మార్గంలోకి వచ్చావు. ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడిన వాడు. దేనికోసం ఆశీర్వదించమని అడిగాడు? అదే వచ్చింది కాబట్టి వదిలాడు, లేకపోతే అప్పుడు వదలడు యాకోబు. తెలుసా తన జీవితంలో ఎంతగా, కొంతమంది జీవితంలోనండి ఎంతగా వాక్యం మాట్లాడినా కూడా గ్రహింపు ఉండదు. అందుకే నేను అంటాను, నిన్ను నువ్వే చూసుకో, బాగుపడతావు. పక్కోడిని చూసుకోకో. పరిసైడు ఎప్పుడు పక్కోడిని చూస్తానే ఉన్నాడు. సుంకర్ ఎప్పుడు తను చూసుకుంటానే ఉన్నాడు. పరిసైడు ఓవర్ కాన్ఫిడెంట్తో, ప్రభువా దశంభాగాలు ఇచ్చేసాను కదా, ప్రభువా నీ కొరకు నేను ఇలా బతికాను కదా, అలా బతికాను కదా అంటే, మన సుంకర్ గారు, ప్రభువా నీ కొరకు నేను ఏం బ్రతకలేకపోయానయ్యా, నీ పాదాల దగ్గర నిలుచుంటుకైనా నాకు ధైర్యం లేదయ్యా, కన్నులెత్తుటకైనా ధైర్యం లేదయ్యా, నన్ను క్షమించని పదం రావాలండి ముందు. ఎందుకంటే మనము ఎన్ని అడ్డదిడ్డంగా ప్రవర్తించామో, మనం మంచివాళ్ళం కదండి. మన మీద మనకి ఎంత, ఆడు మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, వీడు మంచోడు కాదు, తప్పులన్నీ నా చుట్టూరు ఉన్న వాళ్ళు ఉన్నాయి, కానీ నాలోక్క పొరపాటు లేదు. నువ్వు యేసు ప్రభు, నాలోక్క పొరపాటు లేదు, నాలో తప్పు ఎప్పుడు జరగదు. జరిగితే అయితే గీత నలుదిశలా జరుగుద్దేమో, కానీ నేను అంటాను మొదటి కారణం నువ్వే. అందుకే సుంకర్ అన్నవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? క్షమించమని అడిగాడు కాబట్టి. మొట్టమొదటి ఏ సమస్య ఉన్నా నేనే కారణం ప్రభు, నన్ను క్షమించాను. శిక్ష తప్పుద్ది, సమయం కుదించబడద్ది. 20 సంవత్సరాలు నువ్వు 2 రోజులకే క్షమించమని అడిగావంటే ఈ తిప్పలన్నీ తప్పుతాయి. దేవునికి మహిమ కలుగును గాని. దేవుడు ఇచ్చే ఆశీర్వాదము సకల విధములైన ఆశీర్వాదాలు, నిండు నెమ్మది, సమాధానము, సౌఖ్యము, సుఖజీవనము, దీర్ఘాయుషన ఆశీర్వాదం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీకు లేదనుకో, నీకు నెమ్మదే ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు సౌఖ్యం ఉండదు, నీకు సుఖజీవనం ఉండదు. ఆయుష్కాలం అంతా కూడా ఎంతో ప్రయాసతో బ్రతుకుతావు. ఇప్పుడు చెప్పండి, యాకోబు తన జీవితంలో క్షమించమని అడగక మునుపు వరకు తన జీవితం అంతా కూడా ఆయాసమే, దుఃఖమే. ఎప్పుడైతే క్షమించమని అడిగాడో దేవుని పరిధిలోకి వచ్చాడు, అప్పటి నుండి సమాధానం ఏలుబడి చేసి చంపడానికి వచ్చినటువంటి అన్నయ్య ముద్దు పెట్టుకున్నాడండి. పరిస్థితులు మారిపోయినాయి అండి. నేను నీతో చెప్తున్నా, నువ్వెంత ప్రార్థన చేసినా గ్రహింపు లేకుండా, నీవెంతగా మొక్కేసుకున్నా అజ్ఞానంగా, నువ్వెంత విపరీతంగా ప్రవర్తిస్తున్నా, నేను మంచిదాన్ని, నాలో ఏం తప్పు లేదు అని అనుకుంటే, వాక్యం వస్తున్నా వాక్యముతో నువ్వు గ్రహింపులోనికి కానీ రాకపోతే నీవు బాగుపడవు. ఇంకా చూసి దేవుడు సౌలును వదిలేసినట్టు ప్రేమిస్తున్నాడు కదండి, అందుకని నన్ను పట్టుకుంటాడండి, కొట్టన్నా పట్టుకుంటాడండి. ఎన్ని కుట్లు కొట్టలేదండి, ఎంతగా మాట్లాడలేదండి, భ్రష్టత్వానికి అప్పగించేసాడండి. ఒక పరిధి ఉంటుందండి ప్రతిదానికి. ఏముంటుంది? ఒక పరిధి, ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజ్ఞానపు ప్రార్థనలో చేయకండి. మన బ్రతుకు బాగుంటేనే, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిధిలో నిలబడితేనే దేవుడి ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. దేవుడు ప్రవచనాలు నెరవేరుతాయి, వాగ్దానాలు నెరవేరుతాయి. మనకి ఎన్ని ప్రవచనాలు ఉన్నా, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, దేవుడు బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నీ ఏడుపు చూస్తున్నాను, నీ కన్నీళ్ళు చూస్తున్నాను అంటే, యాకోబు తన జీవితంలో ఏడుపు కన్నీళ్ళు చూడకపోతే ఏం చేస్తాడు దేవుడు? అంతేగాని నీ నవ్వు చూస్తున్నాను అంటాడు ఎట్టి. అక్కడ ఏం చూస్తున్నాడో అదే చెప్తాడు. అక్కడ మనం గ్రహించుకోవాలి. మనం ఓవర్ కాన్ఫిడెంట్లో దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేవుడితోనే ఉన్నాను, అంతా నిర్ణయకాలము. ఆ నిర్ణయకాలం తొందరగా తెచ్చేసుకోవచ్చు కదా ఈయన. మరి కొంతమంది గాలికి ప్రయాసపడుతున్నట్టే ప్రయాసపడతారండి, గాలికే దుడిసినట్టే దుడుస్తారండి. ఎంత కష్టపడినా కూడా చిల్లు సంచులో పడిపోతూ ఉంటుందండి. దేవుని ఆశీర్వాద కుటుంబంలో ఉండదండి, దేవుడు ఉండడండి కొంతమందికి. కొంతమంది అనుకుంటారు, మేము నీతివంతులం కాదా, మేము మంచి పనులు చేయట్లేదా, మేము దాన ధర్మాలు చేయట్లేదా, మేము అలా చేయట్లేదా, ఇలా చేయట్లేదా అంటారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చూసుకోరు. ప్రయాస అంతా వ్యర్థమే. తిను చూడండి, అవివేకి అయి అజ్ఞాని అయి ఏ మొక్కుకున్నాడో తెలియట్లేదు.
ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం అర్థం చేసుకుంటున్నాడో తెలియట్లేదు. దేవుని హృదయం ఏంటో, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో, దేవుని యొక్క తీరేంటో, దేవుని యొక్క ప్రవర్తన ఏంటో అర్థం కావట్లే. అన్నీ వక్రీకరించి అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఎవరై? యాకోబే. మన జీవితంలో ఎప్పుడెప్పుడు నీ వద్దకు ఏ వాక్యం వచ్చినా వెంటనే ఆ వాక్యాన్ని బట్టి కన్నీటితో నీకు ఇచ్చినటువంటి అవకాశం దేవుడు జాగ్రత్త. కన్నీటితో, నేను కాదు అనుకోకు, ఈ వాక్యం నాకే అనుకో. కన్నీటితో ఈ వాక్యం వచ్చిందా, ఈ వాక్యంలో తనలో ఏ లోటుపాట్లు ఉన్నాయి ప్రభువా, ఆ లోటుపాట్లోనే నన్ను క్షమించు. నీవు ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశీలనగా తెలుసుకుని దేవుని సన్నిధిలో ఆయన రక్తంతో కడుక్కుని క్షమించు ప్రభా, ఇంకెప్పుడు కూడా కుక్క తన వాంతి తిరిగినట్లుగా తిరగను ప్రభా, నా జీవితంలో ఇక ఇది ఉండదు ప్రభా అంటే నీవు నిచ్చెన అనబడేటువంటి చివరి మెట్టు కూడా ఎక్కి ఆ నిత్య మహిమలో చాచున చేతులతో ఉన్నటువంటి దేవుడి సన్నిధిలో నిలవబడడం అనేది తథ్యం. నువ్వు వచ్చి నిద్రపోతుంటే దానివల్ల నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు వచ్చి అక్కడెక్కడ ఆలోచించుకుంటుంటే దానివల్ల నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. రాలేనోడు ఎంతో, వచ్చి నువ్వు కూడా అంతే. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన గ్రహింపు ఎలా ఉంది, మన మృక్కుబళ్ళు ఎలా ఉన్నాయి, అసలు మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి మాత్రం మనం అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ వాక్యాలు ఎవరికి లేవండి, మీరు ధన్యులండి. హల్లెలూయా. నాయకుడు అన్నవాడు తన యొక్క నాయకత్వాన్ని దేవుడు యొక్క సహాయంతో అత్యున్నతంగా వ్యవహారం చేయగలగాలి. ఆ నాయకత్వంలో దేవుడు మిమ్మల్ని ఉంచినందుకు మీరు స్తుతించండి. హల్లెలూయా. ఆ పరిధిలో దేవుడు మిమ్మల్ని ఉంచినందుకు మీరు స్తుతించండి. కొంతమంది నాయకులు ఎలా ఉంటున్నారో వాళ్ళ నాయకులే, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారే, కానీ గ్రహింపు ఉండడం లేదు. యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. చిన్న బిట్టు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. యెహోషువకు వాగ్దానాలు లేవా, ప్రవచనాలు లేవంటే యెహోషువ గొప్పోడు కాదా? మోషే దగ్గర పరిచర్య చేసి ఆ మోషే యొక్క స్థానములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఘనుడండి యెహోషువ. యెహోషువ నాయకుడిగా దేవుడు ఇశ్రాయేలీయుల సామ్రాజ్యానికి లేదా ఇశ్రాయేలీయుల సంఘానికి నాయకుడిగా యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ దేవుని మాటగా ఇశ్రాయేలీయులతో మాట్లాడతాడు. ఒకరోజు నాయకుడైనటువంటి యెహోషువ దేవుడు యొక్క వాక్కును తీసుకొని ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇరుకో శపితమైనటువంటి దానిలో దేనిని కూడా మీరు ముట్టకండి, ముడితే దేవుడు మనకు విజయం ఇవ్వడో. ఇది దేవుడు యెహోషువతో చెప్పాడు. యెహోషువ ఇశ్రాయేలీయుల సంఘముతో చెప్పాడు. ఇప్పుడు యెహోషువకు స్పష్టమే, ఇశ్రాయేలీయులకు స్పష్టమే. దేవుడు అంటే ఏంటో యెహోషువకు తెలుసు, ఇశ్రాయేలీయులకి కూడా తెలుసు. అంతవరకు కూడా యెహోషువ కానీ ఇశ్రాయేలీయులు కానీ విజయోత్సవముతో ఊరేగుతున్నారు. ఆ టైంలో నాయకుడైనటువంటి యెహోషువ చెప్పాడు, సంఘం విందే. కానీ సంఘములో ఉన్నటువంటి ఆకాన్ అనబడేటువంటి ఒకడు శపితమైన దానిలో కొంత తీసి దాచుకున్నాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. నాయకులు కూడా దేవుళ్ళు కాదు కదా, దేవుడు బయలుపరిస్థితి తప్ప తెలియదు కదా. కానీ దేవుడు నాయకులకి ఏమిస్తాడో వాక్య జ్ఞానం ఇస్తాడు. యెహోషువ కూడా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూనే ఉన్నాడు. దేవుడి వ్యక్తిత్వం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. ఒకరోజు హాయి పట్టణం మీద అపజయం వచ్చింది. హాయి పట్టణం మీదకి వెళ్దాము, మనం ఇంతమంది వెళ్ళక్కర్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అమ్మా జాగ్రత్తగా వినండి, ఆఫ్ చేసేం లేతే జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. అప్పుడు ఎంతోమంది లేరుగా, అందుకని మేము కొద్ది మందిగా వెళ్ళిపోతాము అని నాయకుడితో మాట్లాడినప్పుడు, సరే కొద్ది మందికి వెళ్ళిపోండి, మన దేవుడు మనకు జయం ఇచ్చుకుంటూ వస్తున్నాను, నిశ్చయముగా జయం పొందుకుని రండి అని పంపేటప్పటికి వాళ్ళు వెనక్కి తిరిగి చూడక్కర లేకుండా తరివేశారు ఇశ్రాయేలీయుల్ని. కొంతమందిని చంపేశారు. చంపేసిన తర్వాత నాయకుడు, దేవునితో సత్సంబంధం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నటువంటి యెహోషువకి ఏం కలగాలి? వెంటనే కలిగేయాలి. ఏం చెప్పాడు దేవుడు? శపితమైన దాన్ని ముట్టొద్దు, అది శపితమైంది కాబట్టి మీకు విజయం
ఇవ్వను. శపితమైన దాన్ని ముట్టకండి, మీకు విజయం ఇస్తానంటే దాని అర్థం ఏంటి? శపితమైనది ముట్టితే నేను విజయం ఇవ్వను. దేవుడు నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన మాటల్లో ఏది తప్పదు. ఆయన ఎప్పుడు తక్కువగా అంచనేయకండి. తప్పుంటే నీలో ఉంటుంది, తప్పుంటే ఆయనలో ఉండదు, ఆయన మాటలో ఉండదు. ఒక వాక్కు నీకు ఇచ్చాడంటే ఆ వాక్కు నీ జీవితం నెరవేరలేదంటే ఆయనలో ఉండదు, నీలో ఉంటుంది. గ్రహించుకోవడంలో ఉంటుంది, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన మొదలెట్టాడండి. ఎవరండి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించిన వాడు నాయకుడు. దేవుని జ్ఞానం కలిగిన వాడు అజ్ఞాని అయి ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అదే మాటను ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇప్పుడు ఏమనుకోవాలి? దైవ జ్ఞానంతో ఎలా గ్రహించుకోవాలి? ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా పరిధి తప్పి పరిధిలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మొత్తానికి ఎవ్వడో శపితమైన దాన్ని ముట్టాడన్నమాట. ఎంత ఈజీ అండి ఇది! అతనికి గ్రహింపు అంటే ఇదే. కానీ గ్రహింపు లేకుండా ఏం చేశాడు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రార్థనే. మన యాకోబు గారు ఎందుకు ప్రార్థన చేశారో అతను ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన అసలు అర్థం చేసుకోవడమే మహాభాగ్యం అండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడం, వాక్యాన్ని ధ్యానించిన దాన్ని చక్కగా అర్థం చేసుకోవడం అద్భుతం. కానీ ఈయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రార్థన. ఏమని చేస్తున్నాడు? మీరెందుకు మమ్మల్ని విడిచిపెట్టాడు? మాట ఇచ్చినట్టు విడిచిపెడతాడా? చెప్పండి అమ్మా, మాట ఇచ్చినట్టు విడిచిపెడతాడా? నీ నామం ఏమైపోద్ది? ఆయనకి తెలుదా ఆయన నామం ఏమైపోద్దో? ఎంతవరకు తీసుకొచ్చా అక్కడే చంపేయపోయావా? ఏంటి ఇదా ప్రార్థన? అంటే దేవుణ్ణి అక్కడ గణపరిచాడా, తక్కువ చేశాడా? చెప్పండి ఒక మాట మీరు. అంటే దేవుడి యొక్క యథార్థతను, దేవుడి యొక్క వాక్కును, దేవునిలో ఉన్న శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన ఔన్నత్యాన్ని తక్కువ చేసి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఎందుకు వదిలా? అంటే మేము కరెక్ట్గా ఉంటాం, మేము చాలా కరెక్ట్, మా వాళ్ళు చాలా కరెక్ట్, మా వాళ్ళు చాలా పర్ఫెక్ట్, నువ్వెందుకు చేయలేకపోయావు? అది దాని అర్థం. నువ్వెందుకు చేయలేకపోయావు? నీ నామం ఏమైపోద్ది? ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావు? అది ఏదో అక్కడే ఉంచేచ్చుగా. దేవుడు కోపం వచ్చిందని లేక ఇంకా ఏమన్నాడు? లేకు, నేల మీద మోపి ప్రార్థన చేసింది చాలుగా, లేకు. నేనేం చెప్పాను నీకు? ముట్టకూడదని చెప్పాను. వాళ్ళు ముట్టారు కాబట్టే నేను మీతో లేను. దేవుడు ఎప్పుడు ఏకరీతిగానే పనిచేస్తాడు. ఆయనలో తప్పులు ఎతక్కండి అమ్మ. ఎవరిలో తప్పులు ఎతక్కండి? దేవుళ్ళ తప్పులు వెతక్కండి. ఈ రోజున మేము కూడా గ్రహింపు కలిగిన వాళ్ళమై మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో ఎన్ని వాగ్దానాలున్నా, ప్రవచనాలున్నా, ప్రత్యక్షతలున్నా జరగకపోతుంటే దేవుడు తప్పు అనుకోవట్లే. మేము ఆత్మజ్ఞానం కలిగి, గ్రహింపు కలిగి, ఇదిగో నీ తప్పు అని ప్రకటిస్తున్నాం. ధన్యులం కాదా? హల్లెలూయా, ధన్యులం కాదా? అలాంటప్పుడు ఎన్నో వ్యతిరేకతలు మీలో నుండి మాకు వస్తూ ఉంటాయి, ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. మేమేమన్నా జంకుతున్నామా, జడుస్తున్నామా? మరి మీరు ధన్యులు కాదా? ఇలాంటప్పుడు ధన్యులే కాదా? గ్రహింపు అవసరం, అర్థం చేసుకోవడం అవసరం. ఎప్పుడు కూడా మోసే అర్ధరాహిత్యంగా లేడండి, అర్థం చేసుకున్నాడండి. ఎర్ర సముద్రం దగ్గర కాళ్ళు తొక్కేసుకోలేదండి. దేవుడా ఎందుకు ప్రభువా ఎర్ర సముద్రంలో చంపేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని అన్నాడు అక్కడ మోసే. కాళ్ళు తొక్కుకోలేదు, చక్కగా గ్రహించుకున్నాడు. ఏమన్నాడు? నేడు యెహోవా కలుగుచే రక్షణ ఊరకే నిలిచుండి చూడండి. ఎందుకు? అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎక్కడ కూడా కార్యం చేస్తాడు, ఎక్కడైనా కార్యం చేస్తాడు. దేవుణ్ణి అర్థం చేసుకుందాం. మేము అర్థం చేసుకుని దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకుని, ఆయన హృదయాన్ని తెలుసుకుని. అందుకే మోషే నా హృదయ అనుసారుడు అన్నాడు. యెహోషువ గురించి అన్నాడా? వాక్య ధ్యానం ముఖ్యమండి. దేవుడే వాక్యమండి. ఆయన అర్థం చేసుకోవడమే గ్రహింపండి. హల్లెలూయా. మేము మీ యందు సంతోషించాలంటే, మీ వాగ్దానాలు, మీ ప్రవచనాలు, మీ ఎడల దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరాలంటే, దేవుడా ఎందుకు నెరవేరట్లేదని దేవుడి మీద నెపం మోపం. మీరు సరిగ్గా ఉండండి, మీరు మార్గంలో ఉండండి. వ్యర్థమైన ప్రార్థనలు చేయకండి, వ్యర్థమైన మొక్కుబళ్ళు చెల్లించకండి, వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. నీవు కూర్చున్నా, లేచిన, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దేవుని చిత్తములో ఉంటే నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. 20 సంవత్సరాలు దేవుడికి విరోధంగా బ్రతికేసాడండి.
20 సంవత్సరాలు ఎంత పరలోకంలో ఫలం సంపాదించుకోవాలి, ఎంతగా దేవుడి కొరకు ప్రయాసపడాలి. 20 సంవత్సరాలు దేవుని కొరకైన ప్రయాస ఏమీ లేదు. మీ జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని కొరకైనటువంటి ప్రయాస ఏమీ లేకుండా, గ్రహింపు లేకుండా దినాలు గడిచిపోతూ క్షణాలు పొర్లిపోతూ ఉన్నాయేమో. పరలోకంలో ఉన్న ధనం మీద ధ్యాస లేకుండా భ్రమలో బ్రతికేస్తున్నారేమో. ప్రభువు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. గ్రహించుకో జాగ్రత్తగా. తాను నిలుచున్నానని తలంచు వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్రహాము ఇస్సాకుల యొక్క వాగ్దానాలకి యాకోబు కూడా అర్హుడే. ప్రవచనాలు ఉన్నాయి, ప్రణాళికల్లో ఉన్నవాడే. కానీ దేవుడితో తన్నించుకున్నాడు, దేవునితో కొట్టించుకున్నాడు, దేవుని చేత గద్దింపబడ్డాడు, దేవుని చేత శిక్షకు అప్పగింపబడ్డాడు. దినాలన్నీ అలాగే గడిచిపోయినాయి. మనం దేవుడితో కొట్టించుకోవడానికి కాదండి, శిక్షింపబడ్డానికి కాదండి, ఎప్పుడు చూసిన గద్దింపబడ్డానికి కాదండి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, బడా నమ్మకమైన నా బిడ్డలని ఇప్పుడు అనిపించుకుందాం. పరలోకం కొరకైనటువంటి ప్రయాసాలు ఎప్పుడు ఉందాం. ఒకవేళ పరలోకం కొరకైన ప్రయాసాలు ఉన్నామనుకుంటే భ్రమలో బ్రతుకుతున్నాం. జాగ్రత్త. ఒక్కడే చెప్తున్నాను, నీకు దేవుడిచ్చిన కృపావరాలను బట్టి, కృపలను బట్టి, దర్శనాలను బట్టి, ప్రవచనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, అమ్మ బాబోయ్ దేవుడికి నేనంటే చాలా ఇష్టం అని అనుకోకు. ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది అజ్ఞానులు, అవివేకులు, మందమతులు దేవుని వాక్యం గ్రహించుకోవడానికి చేత కానటువంటి వారు. యెహోషువాయే అన్నీ ఉన్నాయి, దేవుడు ప్రణాళికలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, నాయకుడిగా దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఒక్క క్షణములో దేవుణ్ణే బ్లేమ్ చేస్తున్నాడు. ఈ రోజున నాయకులుగా ఏర్పరచబడిన వాళ్ళే, వరాలు ఉన్న వాళ్ళే ఈ సమాజంలో దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్న వారు అటువంటి గ్రహింపు లేని పరిస్థితుల్లోనే ఉన్నారేమో. వాళ్ళు కాస్తున్నటువంటి గొర్రెలు ఎంత దౌర్భాగ్యంలో ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున మీరు ధన్యుల కాదా మీరే తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. మేము మనుష్యులను సంతోషపెట్టు వారం కాదు. వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాలో నుండి ప్రేమ ఉబుకుతూ ఉంటుందండి. యథార్థంగా దేవుని ఎదురు చెప్తున్నాం, మిమ్మల్ని చాలా ప్రేమగా ప్రేమిస్తాం. కానీ దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మేము కాదు ఇక్కడ నిలబడింది. మీరే అనుకోవచ్చు కొన్ని సందర్భాలు పాస్టర్ గారు ఎంత మెత్తగా ఎంత బాగా మాట్లాడతారు, ఇదేంటి వాక్యం చెప్పేటప్పుడు చాలా కఠినంగా. యాకోబు పట్ల దేవుడు కఠినంగా వ్యవహరించాడు. దేవుడు అన్నాడు, నేను మరలా ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నిన్ను విడవని. ఎందుకు? యాకోబా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ రోజున కూడా ప్రియ దేవుని సంగమ, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. అందుకే మీలో ఎంతోమంది రక్షణ అనుభవంలో లేరేమో. ఆ భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చి నేడు దినాన దేవుని సన్నిధిలో నిలవబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. గద్దింపుకు, హెచ్చరికకు కూడా మీరు లొంగకపోతే దెబ్బలు కొట్టైనా మిమ్మల్ని సరి చేసుకుంటాడు. అప్పటికీ కూడా సరి చేయలేదా, విడిచిపెట్టడం తప్ప మరి ఏది దేవుడికి మార్గం లేదు, వేరొక మార్గం లేదు. దేవుడి సన్నిధికి రండి. దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు సిద్ధపడండి. ఒకవేళ ఎప్పటికప్పుడు మీరు సిద్ధపడలేదా, ఈ లోకంలో మీ బ్రతుకు వ్యర్థమే. పరలోకంలో బ్రతికేటువంటి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని కూడా మీరు కోల్పోతారు. మీ చేతి పని ఆశీర్వదింపబడాలన్నా, మీ తినే ఆహారం, కట్టే వస్త్రం, ఉండే నివాసం దేవుని వలన దీవింపబడాలన్నా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని సిద్ధపరుచుకో. నువ్వు వస్తున్నప్పుడే సిద్ధపడుతురా. ప్రభువా, నాతో ఏం మాట్లాడుతున్నావు, ఏ విషయంలో నేను పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడిన తర్వాత ఇక అంశము నా జీవితంలో ఉండకూడదు ప్రభువా. మన కన్నీళ్లతో, వేదనతో ప్రార్థన చేయాల్సింది దీని గురిండే. నా బ్రతుకులో నన్ను రూపాంతరపరచు. ఏమీ లేదండి, ఆయన పరిధిలో నిలబడితే చాలండి. ఆయన పరిధిలో నేను నిలబడి ఉంటే దేవుడు నిన్ను నిత్య మహిమలో నిలబెడతాడు. ఆయన పరిధిలో నిలబడితే ఆయన పరిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు అప్లై అవుతాయి. నువ్వు అడగొద్దు, అడగక్కర్లేదు, అడగకుండానే దేవుడు ఇస్తాడు. దావీదు ఎప్పుడు కూడా నన్ను రాజు చేయి ప్రభు అని అడగలేదు. కానీ దేవుడు ఆ పరిధిలో నిలబడినటువంటి దావీదును చూచాడు, రాజుగా
ఆయన ప్రణాళికలు చేశాడు. ఎస్తేరు కానీ యోసేపు కానీ సింహాసనం ఎక్కించండి అని అడగలే. మీ మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మీరు అడగకపోయినా ఆ పరిధిలో మీరు నిలబడితే దేవుడు ఆ ప్రణాళికలో మిమ్మల్ని నిలబెడతాడు. అతి త్వరలో ఆ ప్రణాళికలో నిలబడి దేవుని మహిమపరుస్తారు. లేదా మీ బ్రతుకు, మీ జీవితం అంతా గద్దింపుకు, శిక్షకు లోనై చివరికి అధోగతి పాలైపోవడానికి దారి తీస్తుంది. అందుకే దేవుడు మీ ఎదుట మరణ మార్గం పెట్టాను, జీవ మార్గం పెట్టాను. ఏ మార్గములో ప్రయాణించాలన్నా మీ ఇష్టమే. ఇప్పుడు చెప్పండి, ఏ మార్గంలో ప్రయాణిద్దాం? జీవ మార్గంలో నిద్రపోదామా? చెప్తారా? నిద్రపోదామా? మారి పడేద్దాం. ఫోన్లు అన్నీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తుంటే పాస్టర్ అమ్మ గారు చూడలేనట్టు వదిలేయాలి, కానీ అనవసరంగా మమ్మల్ని ఏం చేస్తున్నారు? పడుకోకండి అమ్మా, అయ్యా నిద్రపోకండి. నిద్రమొత్త ఆత్మ అని చెప్పాను. దాన్ని మనమే ఆహ్వానిస్తుంటే మనం ఏదో ఇంకా మనల్ని దేవుడి సన్నిధిలో నిలబెట్టదమ్మా. చాలా దుఃఖంతోనే మాట్లాడుతున్నాను. మేము చాలా ప్రయాసతోనే సేవ చేస్తున్నామండి, సుఖంగా ఏమీ చేయట్లేదు. మా శరీరాల్లో కూడా సత్తు లేదండి. నేను భయంకరమైన జ్వరంతోనే ఉపవాసంతో వచ్చానండి. పాస్టర్ గారు కూడా భయంకరమైన పరిస్థితుల్లోనే ఉపవాసంతో వచ్చారు. ఎందుకు? మా హస్తాలకు అప్పగింపబడినటువంటి సంఘానికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము దీవెనకరంగా ఉండాలి, మా బిడ్డల్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. అందరూ దేవుడు కృప వలన రక్షింపబడ్డారు, కానీ అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. జాగ్రత్త. ఎంత భయంకరమైన మాట కూడా మనల్ని రగిలించట్లేదంటే వాత వేయబడిన మనస్సాక్షులు తప్ప మనం బాగుపడేటువంటి పరిస్థితుల్లో లేమనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలా భారముతో, చాలా వేదనతో, చాలా దుఃఖముతో, చాలా 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 తెగింపుతో ఈ ఎదుట మేము మాట్లాడుతున్నాం. ఆ మాటలు విని వాటి ప్రకారంగా బ్రతికితే ధన్యులవుతారు. ఆ మాట విని విననట్టుగా పెడచెవిన పడితే దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. ఎన్నటెన్నటికీ దేవుడు మిమ్మల్ని భాగ్యవంతుడిగా నిలబెట్టాలని మా ప్రార్థన. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక.